పత్రిక అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వర్తమానం మీకు మీ పరిచర్యకు బహు గొప్ప దీవెన కలుగు చేయబోతుంది. ఈ వర్తమానం మీకు మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మరలా చదువుతున్నాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఈ వాక్యాన్ని చదువుతున్న మన జీవితాలలో ఈరోజు దేవుని యొక్క స్వరము మనకు ప్రత్యక్షపరచబడి వినిపించబడబోతున్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. మనుషులకు 2 సార్లు మరణం అన్నది రాదు. 2 జన్మలు అనేవి కూడా లేనే లేవు. మనుషులు ఒక్కసారే చనిపోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ తరువాత తీర్పు జరుగుతుందంట. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే ఏ మనుషుడు కూడా భరించలేనంత భయంకరంగా ఉంటుంది. ఆ తీర్పు కొరకు సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తుంది. సృష్టి యావత్తు ఈ తీర్పు కొరకు ఎదురు చూస్తుందని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సంపూర్తిగా దేవుని యొక్క మాటకు, ఈ స్పీకర్లు పనిచేస్తున్నాయా? సౌండ్ పెట్టి ప్లీజ్ అది ఎక్కువ వినపడుతుంది, హార్న్ ఎక్కువ వినపడుతుంది నాకు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఈ రాత్రి దేవుని ప్రణాళిక ఎలా ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది అనంటే నీ పట్ల ఒక ప్రత్యేకంగా ఉంది. ఒక రోజున నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతము కేరళలో ఒక దట్టమైన అరణ్య ప్రదేశం. ఆ ప్రదేశంలో నేను పరిచర్యకి వెళ్ళాను. తిరిగి నేను కేరళ నుంచి మరలా నేను అనుకోకుండా ఢిల్లీలో ఫైరదాబాద్ అనే ప్రాంతంలో మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. వాక్యం చెప్పడానికి వెళ్తుంటే, కొంచెం ఎక్కువ పెట్టమ్మా, నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టినా మీద. ఆ మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగ్ మధ్యలో నాకు పెద్ద ఒక 15 అంతస్తుల అపార్ట్మెంట్లో నాకు పైన ఎక్కడో ఒక గది నాకు ఇచ్చారు. నేను అపార్ట్మెంట్లో దేవుని వాక్యం చదువుకుంటున్నాను. ఈ లోపల ఒక వ్యక్తి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, ఆ అపార్ట్మెంట్లో ఒక ఆమె ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. ఆమె శరీరం అంతా కాలిపోయింది. ఆమె శరీరం అంతా కూడా చింద్రవందర అయిపోయింది. గుర్తుపట్టలేనంతగా ఆమె కాలిపోయింది. ఇప్పుడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. పైపెచ్చు ఆమె నిండు గర్భవతి. ఆమె చనిపోతుందని కూడా డాక్టర్లు చెప్పారు. దయచేసి ఆమె కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఆమె పేరు భాయి మేరీ. దయచేసి ఆమె కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. నేను ఆ రోజున మోకరించి ప్రార్థన చేశాను. సాయంత్రం ఢిల్లీలో ఫరీదాబాద్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పాను. తిరిగి మళ్ళా నేను నా గదికి వచ్చాను. ఆ రాత్రి అంతా నేను ఎంతో వేదనతున్నాను. ఎలా ఉంది సహోదరి, ఏమైంది, పరిస్థితి ఎలా ఉందని ఆలోచిస్తున్నాను. ఉదయకాల సమయం నా పరిచారకుడు నా దగ్గరికి 9 గంటలకు వచ్చాడు. రాగా నేను అడిగాను, అరే బాయ్, గడిచిన రాత్రి నువ్వు ఒక విషయం చెప్పావు కదా నాకు, ఆ సహోదరి ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిందని. ఆమె ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఎలా ఉంది చెప్పంటే, ఆ అబ్బాయి చెప్పాడు, అన్నా ఆమె యొక్క శరీరం పూర్తిగా కాలిపోయింది, బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. పైపెచ్చు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసిన కొద్దిసేపటికి ఆమెకి పురుటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి, లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే కడుహీనముగా, కడు దుర్భరంగా ఉంది. డాక్టర్లు చెప్పారు, అమ్మా నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు చనిపోయి ఉంటాడు, ఎందుకంటే నీ శరీరము పూర్తిగా కాలిపోయింది. ఆ లోపల ఉన్నటువంటి ఉమ్మ నీరంతా కూడా ఎప్పుడో డ్రై అయిపోయి ఉంటుంది. నీ గర్భంలో ఉన్న బిడ్డ ఎప్పుడో చనిపోయి ఉంటాడు. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన బిడ్డను నువ్వు కనగలవే కానీ నువ్వు బ్రతికిన బిడ్డను మాత్రం కనలేవు. నువ్వు కూడా చనిపోవడానికి సిద్ధపడే ఉన్నావు అని డాక్టర్లు నిరాశపరిచే మాటలు మాట్లాడుతున్నారు.
ఆమె డాక్టర్తో అంటుందట, డాక్టర్ గారు దయచేసి అలాగనకండి, దయచేసి అలాగనకండి, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఈ లోపల కొద్దిసేపటికి నరక యాతన పడింది ఆ తల్లి. నరక యాతన పడి అగ్ని నుండి దూకినట్టు ఆమె గర్భములో నుండి ఒక మగపిల్లవాడు బయటకు సురక్షితంగా దూకాడు. అగ్నిలో నుండి దూకినట్టు. వాళ్ళ అమ్మ వెంటనే మా బాబు బాగున్నాడా, మా బాబు బాగున్నాడని తడిమి చూస్తుంది. వాళ్ళు అంటున్నారు, అమ్మ నీ కుమారుడు బాగానే ఉన్నాడు, నీకు మగపిల్లవాడు పుట్టాడు. వాడు ముఖమంతా తడిమి, నా బిడ్డకు ముఖం ఎక్కడ కాలిపోలేదు కదూ, నా బిడ్డకు శరీరంలో ఎక్కడ కూడా మచ్చలు రాలేదు కదూ, నా బిడ్డకు ఎంటుకలు ఎక్కడ కాలిపోగలేదని ఆ తల్లి పరీక్షిస్తుంటే వాళ్ళ పక్కన వాళ్ళు అన్నారు, నీ బిడ్డకి ఏమీ కాలేదమ్మా, నీ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నాడు అని అంటే ఆ తల్లి ఒక మాట అనేది, నేను కాలిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ మాత్రం సౌందర్యవంతుడుగా ఉండాలని ఆ తల్లి కోరుకొని చనిపోయింది. ఆ తల్లి కోరుకొని చనిపోయింది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నేను సౌందర్యవంతుడుగా ఉండాలని, నీవు నేను సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని, నీవు నేను పాపమును జయించిన వ్యక్తిగా ఉండాలని, నీవు నేను పరిశుద్ధుల యొక్క జాబితాలో ఉండాలని, నీవు నేను పరిశుద్ధుల యొక్క ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యంలోకి వెళ్ళి ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళగా నిలబడాలని దేవుడి రాత్రి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రాత్రికాల సమయంలో మరణం అన్నది ఎప్పుడైనా నీ జీవితంలో రావచ్చు. అది ఈ రోజా రేపా, నాకు నీకు మనకు ఒకరోజు తప్పదు బిడ్డ. చనిపోయిన నీవు ఎక్కడికి వెళ్తావన్నదే ఈ రాత్రి ఆలోచించాలి. చనిపోయిన నీవు ఎక్కడికి వెళ్తావన్నదే ఈ రాత్రి ఆలోచించాలి. చనిపోయిన తరువాత మనిషికి తీర్పు కలుగుతుంది, మనిషికి ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనిషికి తీర్పు తీర్చడానికి ఆదిలోనే ఒక తీర్పును తీర్చాడు. ఆదిలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఒక తీర్పును తీర్చాడు. ఆ తీర్పు ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలను ఇద్దరిని పెట్టాడు. ఇద్దరిని పెట్టి వారిద్దరితో ప్రతిరోజు సాయంత్రం పూట, ఈ చల్లకాలంలో సాయంత్రం పూట వచ్చి వారితో ముచ్చటించి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. చల్లపూట యెహోవా దేవుడు ఆ తోట మధ్యలో సంచరిస్తూ ఉంటే ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి తండ్రి అయిన దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి సమయం అది. ఆ ఇద్దరు దేవునితో కలిసి, తండ్రి అయిన దేవుడు తన పిల్లలతో కలిసి ఆనందిస్తున్న సమయం అది. ఉన్నట్టుగుండి ఒక రోజు హవ్వ సర్పం యొక్క స్వరాన్ని విని, సర్పం యొక్క మాటలను నమ్మి, దేవుడు చేయవద్దు తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలాలను తీసుకొని తిని తనతో పాటు తన భర్త అయినటువంటి ఆదాముకిచ్చింది. ఇద్దరూ తిన్నారు. తిన్న కొద్దిసేపటికి చిరక పక్క పరిగెడుతున్నారు. ఏంట్రా వీళ్ళు పరిగెడుతున్నారంటే వారు దిగంబరులై ఉన్నారని వారు గుర్తిరిగారు. వారిద్దరూ దిగంబరులైందని గుర్తిరిగి చెరొక పక్క వెళ్ళి చెట్ల మధ్య దాక్కున్నారు. కొద్దిసేపటికి వారికి వారే సొంత నీతి క్రియలు వెన్నుకున్నారు. బాగా గమనించండి, వాళ్ళిద్దరు కలిసి నీతి క్రియలను బట్టి, సొంత మాటలను బట్టి, సొంత ఉద్దేశాలను బట్టి ఆ యొక్క ఏదైనా తోటలో కచ్చడపు ఆకులు తీసుకొచ్చి తమకు వస్త్రాలు దిశమూల కనబడకూడదని వస్త్రాలు ధరించుకున్నారు. వారి యొక్క సొంత ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, ఆ తాత్కాలికంగా వారి యొక్క శరీరాలు లేదా దిశమూల కనబడకూడదని వారు కచ్చడ ఆకులు ధరించుకున్నట్టే ఈ రాత్రి చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొంతమంది నీతి క్రియల చేత, స్వనీతి చేత, సొంత భక్తి చేత దేవుని సన్నిధికి చేరాలనుకుంటున్నారు. నీవు చేరలేవు. నీ సొంత క్రియలు కానీ, నీ సొంత భక్తి కానీ, సొంత మాటలు కానీ, సొంత పద్ధతులు కానీ, సొంత క్రియలు కానీ ఏవి కూడా నిన్ను పరలోకానికి చేర్చలేవు. నువ్వు పరలోకానికి చేర్చబడాలంటే ఆదాము అవ్వలు ఏ రీతికైతే కచ్చడ బాకులు ధరించుకున్నారో అటువంటి స్వనీతిని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఈ రాత్రి చాలా మంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఇక్కడికి రాకుండా ఇళ్లలో కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది బైక్ని సైడ్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది వంటశాలలో కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ఈ రాత్రి నువ్వు తీర్పు తప్పించుకోలేవు. ద జడ్జ్మెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుని తీర్పు నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుని తీర్పు నీ కొరకై ఎదురు చూస్తుంది.
అందుకే యాకోబు రాసిన పత్రికలో రాయబడింది, ఇదిగో న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు. ఇదిగో న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి న్యాయాధిపతి ఒకటి నిలబడి ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు బిడ్డ. సరిగ్గా నీ ఇంటి గుమ్మం ఎదుట, సరిగ్గా నీ ఇంటి వాకిట ఎదుట యేసుక్రీస్తు ప్రభు నీకు న్యాయము తీర్చడానికి నిలబడి ఉన్నాడు. ఈ స్వనీతి కార్యాలు కచ్చడపు ఆకులు ధరించుకొని ఆ దిశమల కనబడకూడదని ఆ చెట్ల మధ్య దాక్కొని ఉన్నారు. యథారీతిగా సాయంత్రం పూట మరలా యెహోవా దేవుడు ఆ తోటలోకి వచ్చి, ఆదాము, ఆదాము, మై డియర్ సన్ ఆడమ్, వేర్ ఆర్ యు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? నా కుమార్తె హవ్వా నువ్వు ఎక్కడ దాక్కొని ఉన్నావు అంటుంటే, వీళ్ళిద్దరూ ప్రతిరోజు వచ్చినట్టు ఆ రోజు రావట్లేదు. ప్రతిరోజు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చినట్టు ఆ రోజు తండ్రి అయిన దేవునికి ఎదురుపడలేదు. ప్రతిరోజు తండ్రితో సంభాషించినట్లు, ముచ్చటించినట్లు ఆ రోజు వాళ్ళు సంభాషించడానికి రాలేదు. వారు చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చాలా మంది ఇక్కడ దాక్కొని ఉన్నారు. పాపాలలో కొంతమంది దాక్కొని ఉన్నారు, శరీర కార్యాల్లో కొంతమంది దాక్కొని ఉన్నారు, కొంతమంది బలహీనతల్లో దాక్కొని ఉన్నారు, కొంతమంది వ్యక్తిగత జీవితంలో పాప బలహీనతమైన కట్ల చేత బంధించబడి, ఏడవబడి, మరుకొల్పబడి అనేక మంది బంధించబడి ఇక్కడ ఉన్నారు. పైకి వాళ్ళు పరిశుద్ధులను చలామరుతున్నారు కానీ, పైకి భక్తి పనులు అనుకుంటున్నారు కానీ, అంతరంగంలో ఎక్కడో నువ్వు బంధించబడి ఉన్నావు, దాచబడి ఉన్నావు. నువ్వు ఎక్కడో దాచబడి ఉన్నావు. ఏదో పాపము నిన్ను వెంబడిస్తుంది, ఏదో పాపము నీ బలహీనతను బట్టి, పదే పదే నీ యొక్క స్వనీతిని బట్టి, నీ భక్తిని బట్టి నిన్ను మైమరిపిస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, మన నీతి క్రియలట దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి బిడ్డ. ఈ రాత్రి నీ నీతి క్రియలు బట్టి నువ్వు పరలోక రాజ్యానికి దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నం వృధానే. ఒకవేళ నీ సొంత మాటల వల్ల, సొంత యొక్క స్వనీతి యొక్క పద్ధతుల వల్ల కచ్చటపు ఆకులు ఈ దిశమల్లో కప్పుకోవాలని ప్రయత్నించిన నీ జీవితంలో ఇవి ఆగవు, నిలవవు. ఆదాము ఎక్కడున్నావు అనగానే ఆ తోట చెట్ల మధ్యలో నుంచి ఆదాము అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చావే ఈ స్త్రీ, ఈమె వాటిని తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను, మేమిద్దరము దిగంబరులమై ఇక్కడ దాక్కుంటాము. ఆ నీతి కిరీటము, ఆ మహిమ కలిగిన కిరీటము, ఆ యొక్క స్వరూప దర్శనముతో నిన్ను చూచినప్పుడు అనేకులు విస్మయం పొందినట్లు సాక్షాత్తు యేసయ్య చేత నువ్వు ఆశీర్వదించబడే సేవకుడు ఉండబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మూడవ తీర్పు చాలా ప్రత్యేకమైనది. ఏది? పరిశుద్ధుల తీర్పులో మొదటి పిలుపును విస్మరించిన వారికి తీర్పు, రెండవది సేవకులకు తీర్పు, బహుమానాలు ఇవ్వబడతాయి పరలోకంలో. బహుమానాలు. ఒకరోజున ఇద్దరు భార్యాభర్తలు పరిచర్య చూసుకొని వస్తూ ఉన్నారు. ఎవరో మార్గం మధ్యలో దుండగులు వారిద్దరిని అనగా చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు వాళ్ళ భార్య అక్కడికక్కడికే చనిపోయింది. ఆ భార్య చనిపోతే ఆమె తలకు పెద్ద గాయమైంది. కొద్ది రోజులకి భర్త కూడా మహిమలోకి వెళ్ళివాడు. ఇద్దరు కలిసి పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో భార్య యొక్క తల వెనకల ఒక మహిమ కలిగిన కిరీటము చేత దగ్గ మెరిసిపోతుంది. అది కెంపు, వైరాగం అనగా పుష్యరాగము, సువర్ణల సునియమ కంటే ప్రకాశమానంగా ఆమె యొక్క తల వెనక భాగమున మెరుస్తూ ఉంది. అప్పుడు దేవదూతను అడిగాడట, ఏంటి నా భార్య తల వెనకల ఇంత దగ్గ మెరిసిపోతుంది, ఏమిటి అనే ఆశ్చర్యం అని అంటే, ఆ దేవదూత చెప్పిందంట, ఆమె భూలోకములో యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రమను అనుభవించడమే కాదు, తనము గాయపరచబడి క్రీస్తు సువార్తను ప్రకటించిన సువార్త యోధురాలు గనుక ఆమెకి ఇవ్వబడినటువంటి మహిమ కలిగిన ఆశీర్వాదం అని చెప్పిందట. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి సువార్త కొరకు నువ్వు నిందించబడుతుంటే భయపడద్దు, సువార్త కొరకు విస్మరించబడుతుంటే ఓడిపోవద్దు. ఈ రాత్రి నువ్వు సువార్త కొరకు అసహించబడుతుంటే నీ సువార్త పరిచయం వెనక్కి తీసుకోవద్దు. దేవుడిని హృదయంలో పెట్టిన వైరాగ్యాన్ని, భారాన్ని ఏమాత్రం తగ్గకో, రాజీ పడకు ఏ విషయంలో కూడా. పరిశుద్ధులకు దేవుడు తీర్పు తీర్చే భాగంలో రెండవది, సేవకులకు దేవుడు తీర్పు తీర్చి బహుమానాలు ఇస్తాడు. ఒకవేళ నువ్వు వేరే సేవకుడి మీద విమర్శిస్తుంటే ఈ రాత్రి నీ విమర్శను ఆపేసేయి. వాని నోటి మాటల వలన ప్రతి మాటను బట్టి లెక్క ఒప్ప చెప్పవలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు రహస్యంగా మాట్లాడినా, బహిరంగంగా మాట్లాడినా ఆ మాటలన్నిటిని బట్టి నువ్వు లెక్క ఒప్ప చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది బిడ్డ.
ఈ రాత్రి నువ్వు లెక్క ఒప్పు చెప్పే వ్యక్తిగా ఉండకూడదని దేవుడిని బ్రతిమలాడి చెప్తున్నాడు. ఇంకా నీకు విమర్శించే ఆత్మ ఉందా, దాన్ని మానేసుకో. ఒకవేళ ఇతరుల్ని క్రిటిసైజ్ చేస్తున్నావా, దాన్ని తిరస్కరించుకో. ఒకవేళ ఇతరులు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావా, అది శాతాను సంబంధమైన ఆత్మ, దాన్ని తీసేసుకో. ఒకవేళ నీ యొక్క భూ సంబంధమైన ఆలోచనల చేత మరుకొల్పబడి చాలాసార్లు దేవుని ఆత్మను తిరస్కరించి నీ జీవితంలో ప్రయాణం చేస్తున్నావా, అది కూడా వెనక్కి తిరగడానికి ప్రయత్నించు. ఈ రాత్రి నువ్వు సంపూర్ణ పురుషుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా భక్తిహీనుల కొరకు తీర్పు. భక్తిహీనుల కొరకు తీర్పు. ఇది పరిశుద్ధుల తీర్పులోనే 3 భాగాలు. పరిశుద్ధుల తీర్పులోనే మొదటిది పిలుపును విస్మరించిన వారికి తీర్పు, అనగా దేవుని యొక్క మాటకు లోబడకుండా పిలుపును విస్మరించిన వారికి విధించే తీర్పు మొదటిది. రెండవది పరిశుద్ధుల తీర్పులోనే రెండవ భాగం సేవకులకు తీర్పు, అనగా సేవకులకు తీర్పు తీర్చి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ఇక్కడున్న సేవకులందరి తలల మీద గొప్ప గొప్ప కిరీటాలు ఉండబోతున్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా, గొప్ప గొప్ప కిరీటాలు ఉండబోతున్నాయి. నువ్వు భయపడకు. మూడవది భక్తిహీనులకు తీర్పు. పరిశుద్ధుల తీర్పులోనే భక్తిహీనులకు తీర్పు. ఆ భక్తిహీనులు ఎవరంటే వాళ్ళు సంఘములో ఉంటారన్న మాటే కానీ క్రీస్తుకు హృదయాన్ని ఎవరు. పాటలు అద్భుతంగా పాడుతారు కానీ క్రీస్తును వారి జీవితాల్లో ప్రతిబింబించరు. యేసయ్య రక్తము చేత కడగబడ్డానికి సంపూర్తిగా జీవితాన్ని అప్పగించరు. వారు పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించినందున వారు భక్తిహీనులు అయిపోయి ఉంటారు. ఈ రాత్రి అన్నిటికంటే ఘోరమైంది భక్తిహీనత. భక్తిహీనత. ఈ భక్తిహీనత ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు రోజు రోజుకి నీ ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, వాక్య జీవితం తగ్గిపోతుంది, సంఘం మీద ఆసక్తి తగ్గిపోతుంది, సేవకుని మీద ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని రాజ్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఈ గుణ లక్షణాలన్నీ నీలో కనబడుతుంటే ఇవి దుష్ట లక్షణాలు. సంఘమా, నీతో దేవుడు సూటిగా చెప్తున్నాడు, ఇవి దుష్ట సంబంధమైన లక్షణాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయనిమ్ము. నిజంగా నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేసావా? 3 గంటలు లేచి ప్రార్థన చేసావా? 3 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఒకసారి చేతుల పైకి చూపించండి. ఇలా ఊపండి. 3 గంటలు ఎగ్జాక్ట్లీ 3 o'clock. సేవకులను అడగట్లేదు, అన్న మీరు ఆల్రెడీ యు ఆర్ ద సో పర్ఫెక్ట్ ద పర్సన్. నేను అడుగుతున్న విశ్వాసం అడుగుతున్నా. 1, 2, 3, 4, ఆ చివరిలో 1, 5 మంది. దాదాపు ఈ రాత్రి 1000 మంది పైకి వస్తే 5 మంది. రెండోది 4 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు, 4 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఒక 10 మంది, 12 మంది, 12 మంది, 12 మంది. గుడ్. 5 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు 5 గంటలకి ఓ 15 మంది కంటే తక్కువ, 15 మంది కంటే తక్కువ. ఆ తర్వాత నీ సమయం తీసుకోబడదు. సూర్యోదయం అయిన తర్వాత దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకంలోనికి దేవుని యొక్క పాత్ర తీసుకుని వెళ్ళి ఆయన యొక్క బలిపీఠం ఎదుట ఉంచబడుతుంది. 5:30 తరువాత నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ప్రయోజనమే ఉండదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అనగా అక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకన్నా లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశకు వెళ్ళి ప్రార్థించుచున్నాడట. ఈ రాత్రి నువ్వు ప్రార్థనా జీవితాన్ని విస్మరిస్తున్నావు సంగమా. ఈ రాత్రి వ్యక్తిగతంలో నీకు ఉజ్జీవం తగ్గింది, సంఘానికి ఉజ్జీవం తగ్గలేదు. ఓయ్ నిన్నే ఉజ్జీవం తగ్గింది నీలో, వైరాగ్యం చల్లారింది నీలో. ఆరంభంలో ఏ దర్శనం అయితే సేవకుడు కలిగి ఉన్నాడో అదే దర్శనాన్ని సేవకుడు కలిగి ఉన్నాడు, అదే వైరాగ్యాన్ని సేవకుడు కలిగి ఉన్నాడు. కానీ నీ సేవకుడు తృణీకరించి నువ్వు వెళ్ళిపోతున్నావు. శిక్ష తప్పదు, తీర్పు తప్పదు. చాలా మందికి నేను దేవుని యొక్క వాక్యం సూటిగా చెప్తుంది ఏమనంటే, దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి, దేవుని యొక్క మాటను తృణీకరించి ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతే నీ కొరకు విధించబడిన తీర్పు బహుభయంకరంగా ఉంటుంది. అందుకే ఆ అగ్ని భక్తిహీనుల కొరకు నిలువ భద్రము చేయబడి ఉన్నదని పేతురు రాసిన పత్రికలో చెప్పబడింది. భక్తిహీనుల కొరకు అగ్ని భద్రపరచబడి ఉన్నది. ఈ రాత్రి నువ్వు భక్తిహీనుడు అయితే ఈ రాత్రి ఉన్న పాటు నీ జీవితాన్ని యేసయ్యకివ్వు. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను రా బిడ్డ, నిన్ను గాయపరచాలని కాదు, నిన్ను బాధించాలని కాదు. ఈ ఊరిలో అక్కడ ఈపురపాలెంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు అనుకుందాం. ఈపురపాలెంలో డాక్టర్ గారు ఉన్నారు. ఒక డాక్టర్ పెద్దది గాయాలయ్యాయి. ఆ గాయాలతో పాటు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు కిషోర్ అన్న ఏం చేశాడంటే పైన పర్ఫ్యూమ్ రాసి, అర్థమైందా, డెన్మార్క్ పర్ఫ్యూమ్ ఒకటి రాసి ఆ యొక్క పర్ఫ్యూమ్ అంతా వాడి శరీరాన్ని కొట్టి ఆ గాయాలకి కొంచెం సెంట్ రాసి ఫాన్స్ పౌడరు ఫెరల్ లెవెల్ రాసి కట్టుకట్టి పంపించాడు. వాడు ఏమన్నాడంటే పక్కన వాళ్ళందరికీ, అబ్బా నేను అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ గారు నాకు పర్ఫ్యూమ్ రాశాడు, తర్వాత ఇంకేంటని ఫెరల్ లెవెల్ రాశాడు, తర్వాత మష్కరా వేశాడు, అన్నీ చేశాడు, కట్టుకట్టాడు, పంపించాడు, నాకు బాగుంది అని అనుకుంటున్నాడు. సరిగ్గా 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది.
ఆ గాయాల నుంచి దుర్వాసన వస్తుంది, లోపల నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి, రకరకాల పురుగులు వాడి శరీరంలోంచి వచ్చి వాడికి బాధల నొప్పి ఎక్కువైపోతుంది. అమ్మో అయ్యో కాపాడండి అని ఏడుస్తున్నాడు. ఏమిట్రా నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదంటే, అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ అతను పైన మాత్రమే బాగు చేశాడు. మరి వేరొక డాక్టర్ దగ్గరికి పోదామని చెప్పి ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు వెంటనే ఏం చేశారంటే, వాడి మీద ఏమాత్రం జాలి చూపించకుండా ఆ కట్లన్నీ ఇప్పేసి పెద్ద టించర్ తీసుకొని అయోడిన్ తీసుకొని ఆ గాయానంతా రేకెత్తించి కడగడం ప్రారంభించాడు. వాడు నొప్పి కల్లాడిపోతున్నాడు, అయినా డాక్టర్ పట్టించుకోవట్లేదు. వాడు భయంకరంగా అరుస్తున్నాడు, అయినా డాక్టర్ ఆ పురుగులన్నీ బయటకు లాగుతున్నాడు. వాడు నొప్పి గిలగిల కొట్టుకుంటున్నాడు, అయినా డాక్టర్ పట్టించుకోకుండా ఆ గాయానంతా శుభ్రంగా డెటాల్తో కడగడం ప్రారంభించాడు. అంతా కడిగిన తరువాత కొంచెం టించర్ వేసి ఆ కట్టుగట్టి 2 ఇంజక్షన్లు వేసి అంత మందు బిల్లలు ఇచ్చి పంపించాడు. వీళ్ళిద్దరిలో మంచి డాక్టర్ ఎవరు? చెప్పాలి ఎవరు మంచి డాక్టరు? మొదట వచ్చినోడా రెండో వచ్చినోడా? మొదట వచ్చిన రెండో వచ్చినోడా? యేసయ్య కూడా అదే నీ జీవితంలో ఇప్పుడు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మొదటి ఆదామేమో నీ జీవితంలో మరణాన్ని తీసుకొని వస్తే, రెండవ ఆదామైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మొదటి ఆదామైనటువంటి వ్యక్తి ద్వారా శాపం తీసుకొని వస్తే, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా శాపానికి విరుగుని తీసుకొని రావాలనుకుంటున్నాడు. మొదటి ఆదాము భూలోకాన్ని పాపానికి మనుషుల్ని అమ్మివేస్తే, రెండవ ఆదామనగా కడపటి ఆదామైన నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని పాపముల నుంచి విడిపించడానికి ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకుందో గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. పరిశుద్ధుల తీర్పులు నేను 3 భాగాలు చెప్పాను. 1, పిలుపును విస్మరించిన వారికి విధించబడే తీర్పు. 2, సేవకులకు సువార్థికులకు దేవుడిచ్చే తీర్పుతో పాటు బహుమానము. 3వది, భక్తిహీనులకు దేవుడు విధించే భయంకరమైన శిక్షతో కూడిన తీర్పు. 3వ తీర్పు చాలా ప్రత్యేకమైనది. 3వ తీర్పు త్వరగా రాసుకోండి, అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 3వ తీర్పు హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయం 34వ వచనం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనం. ఒకరు చదవండి ఎవరైనా దయచేసి. చదువుతారా? నేనే చదువుతా, మీరు చదవట్లేదుగా, నేను చదువుతా. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా వాద్యమాడెదను అని రాయబడింది కింద వచనములో. జనములున్న అరణ్యములోనికి మిమ్మలను రప్పించి అక్కడ ముఖాముఖిగా వాద్యమాడెదను. ఈ తీర్పు ఎవరి కోసం అంటే, సాక్షాత్తు యూదులకు విధించబడే తీర్పు. యూదులకు కూడా దేవుడు తీర్పు విధిస్తాడు. ఆ తీర్పు ఎంత కఠినమైనది, ఎంత భయంకరమైందంటే వాక్యం ఏం చెప్తుందో ఒకసారి నాతో పాటు ఒకసారి చూద్దాం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడినట్టు, జనములున్న అనగా యూదులను దేవుడు అరణ్యములోనికి రప్పిస్తాడట. ఆ అరణ్యం ఎక్కడంటే హార్ మెగిద్దున యుద్ధములేకి అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించబోతున్నాడు. అక్కడ దేవుడు వారికి సువార్త చెప్పడానికి నిజమైనటువంటి దేవుడు అనగా ఏలియాను మోషేను వారి కొరకు భూలోకానికి సువార్త చెప్పడానికి పంపించబడతారు. ఆ 2 ప్రవక్తలు వచ్చి యూదులందరికీ రక్షణ సువార్త అందించినప్పుడు, యూదులందరికీ సత్య సువార్త అందించబడినప్పుడు యూదుల కన్నులు తెరవబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. యూదుల కన్నులు తెరవబడతాయి. వారు కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు వారు గుర్తిస్తారు. ఎప్పటి వరకు 2 సార్లు పడగొట్టబడింది యెరూషలేము దేవాలయం, కానీ 3వసారి కట్టబడబోతుంది. ఆ 3వసారి కట్టబడిన దేవాలయంలో 3.5 సంవత్సరము ఈ యొక్క శాతానుడు అనగా క్రీస్తు విరోధి సమాధానమని యూదులందరినీ ఒక దగ్గర చేర్చి అరణ్యములో మనుషులను సమకూర్చినట్టు సమకూరుస్తాడు. అందరితో సమాధాన నిబంధన చేస్తాడు. 3.5 సంవత్సరమైన తర్వాత దేవుని ఆలయములోకి వెళ్ళి వాడే దేవుడని చెప్పి ఆ ధూపం వేయమని చెప్పి వాడు ఆజ్ఞాపించి సింహాసనం మీద కూర్చుంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటాడో అప్పుడు యూదుల యొక్క కన్నులు ఈ 2 ప్రవక్తల ద్వారా తెరవబడి ఒక్కసారిగా వారు గుర్తుపట్టి, అయ్యో మేమెంత భయంకరమైన తప్పు చేశామని ఉన్న పాటున పశ్చాత్తాపడి ఆ యొక్క శాతానుడికి అనగా అంత్యక్రీస్తుకి ఎదురు తిరిగినందున ఆ శాతానుడు యూదులందరినీ అరణ్యములోకి తరిమేస్తాడు.
అరణ్యములోకి తరవబడిన తరువాత ఆ యూదులందరూ అరణ్యములోకి వెళ్ళి అక్కడ కూర్చొనున్నప్పుడు సాక్షాత్తు దేవుడే వచ్చి వారితో వాద్యమాడి వారిని ప్రభువు వైపు తిప్పుతాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ ఇద్దరు ప్రవక్తలు భూలోకంలో ఉన్న యూదులందరినీ యేసుక్రీస్తు ప్రభువు వైపు తిప్పుతారు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. యూదులకు దేవుడు తీర్పు విధించడము ఎంత భయంకరంగా ఉంటుందో నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుని ఆ పిలాతు మందిరంలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆ పిలాతు మందిరంలో చెప్పిన మాట ఏంటంటే, మాకు యూదుల రాజుగా ఇతడు వద్దు, మాకు బరబ్బా కావాలన్నారు. మాకు బరబ్బా కావాలి, మేము బరబ్బానే కోరుకుంటున్నాం అన్నారు. హల్లెలూయా. బరబ్బాను కోరుకున్నారు వాళ్ళు. మాకు యేసు అక్కర్లేదు, బరబ్బా కావాలన్నారు. పిలాతు యూదుల యొక్క కోరిక మేరకు బరబ్బాను అప్పగించాడు. బరబ్బాను అప్పగించిన తరువాత సిలువ అప్పగించడానికి, యేసుక్రీస్తు ప్రభుని సిలువ మరణానికి పిలాతు అప్పగించిన తరువాత పిలాతు వెళ్ళి ఒక పల్లెములో చేతులు కడుక్కున్నాడు. ఒక పల్లెములో ఇలా చేతులు కడుక్కొని, నాకు ఈ నిరపరాధి గురించి ఏమాత్రం నేను ఇంకా అపరాధి కాదు, నేను అనిందుండని చెప్పి చేతులు కడుక్కున్నాడు. బిడ్డ తన చేతులు కడుక్కున్నాడు. ఈ లోపల యేసుక్రీస్తు ప్రభుని ఆ పిలాతు మందిరంలో నిలబెట్టినప్పుడు యూదులందరూ ఒక మాట అన్నారు, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఎవరన్నారు ఆ మాట? ఇశ్రాయేలీలు, యూదులు ఆ మాట అన్నారు. ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అన్నారు. వెంటనే ఆ రక్తాన్ని బట్టి దేవుని యొక్క ఘోష, దేవుని యొక్క కన్నీటి క్షోభ ఇశ్రాయేల్ని వెంబడించింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ అనేటువంటి మహా దుర్మార్గుడైనటువంటి నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో ఒక రాజు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఇశ్రాయేల్ అందరినీ యెరూషలేములో బంధించి చంపేశాడు. కత్తితో నరికేశాడు. కొంతమంది పిల్లల్ని బండకేసి కొట్టి చంపేశాడు. కొంతమంది ఇశ్రాయేల్ని అనగా నిప్పు పోసి తగలబెట్టేశాడు. ఇశ్రాయేల్ అందరూ యెరూషలేము దేవాలయంలో కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తున్నారు, ఈ కాబోద్, ఈ కాబోద్, ఈ కాబోద్ అని అరుస్తున్నారు. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? దేవుని ప్రభావము మా నుండి వెడలిపోయింది, దేవుని ప్రభావం మా నుండి వెళ్ళిపోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని యూదులు ఆ రోజే బంధించబడి చెదరగొట్టబడ్డారు. ఒక్క యూదుడు కూడా అక్కడ యెరూషలేములో లేడు, కొద్ది మంది తప్ప. మిగిలిన వాళ్ళందరూ దేశ దిమ్మరులైపోయి 4 వైపుల చెదరగొట్టబడ్డారు. కారణం, దేవుని తీర్పు యూదుల మీదకు వచ్చింది. 2, ఈ పిలాతు నీటిలో చేతులు గడుక్కొని ఆ నిరపరాధి యొక్క రక్తం గురించి నాకు ఏ సంబంధం లేదని చెప్పినందుకు ఇతడు రిటైర్డ్ అయ్యి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాడట. ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిన తర్వాత ఇతడు మతి చెల్లించిపోయి నిత్యము నిద్ర లేచిన వెంటనే పిచ్చివాడయి, ఆ నీతిమంతుని రక్తము నాకు సంబంధం లేదు, ఆ నీతిమంతుని రక్తము నాకు సంబంధం లేదు, అయ్యో నేను నిరపరాధిని పట్టించేశాను, ఆ నిరపరాధిని చంపేశానని చేతులు 24 గంటలు కడుక్కుంటూ 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 పిచ్చోడై చచ్చాడు. పిచ్చోడై చచ్చాడు. దేవుని తీర్పు తప్పదు. ఈ రాత్రి నువ్వు ఈ వాక్యం నాది కాదనుకోవచ్చు, ఈ వర్తమానం నా కోసం కాదనుకోవచ్చు. సరిగ్గా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కొరకే, నీ కొరకే ఈ వాక్యము. పిలాతు తప్పించుకోలేకపోయాడు, యూదులు తప్పించుకోలేకపోయారు, చివరకు ఇశ్రాయేలీలు అంత్యకాలంలో కూడా తప్పించుకోలేరు. యూదులకు తీర్పు తీర్చబడుతుంది, యూదులకు తీర్పు తీర్చబడుతుంది. 4వ తీర్పు చాలా ప్రత్యేకమైంది, చాలా ప్రత్యేకమైంది. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. నేను చదవనా? చదువు బిడ్డ ఎవరన్నా? అప్పుడు సమస్తమును ఆయన ఎదుట, యేసు ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను ఏర్పరచినట్టు ఆయన వారిని ఏర్పరచును. చాలండి. ఇది ఈ యొక్క తీర్పు చాలా భయంకరమైనది. ఈ తీర్పు ఏంటంటే సజీవుల యొక్క తీర్పు. సజీవుల యొక్క తీర్పు అంటే గొర్రెల మేకల యొక్క తీర్పు అని నేను అనుకుంటున్నాను. గొర్రెల మేకల తీర్పు. ఒక పక్కేమో గొర్రెలు నిలబడి ఉన్నాయి, మరొక వైపున మేకలు నిలబడి ఉన్నాయి. మేకలకు గొర్రెలకు సంబంధమే ఉండదు బిడ్డ. సంఘం ఎప్పుడు కూడా 2 రకాల మనుషులు కలిగి ఉంటుంది. ఇటు భక్తిహీనులు కలిగి ఉంటుంది,
భక్తి పరులు కలిగి ఉంటుంది, ఇటు ఆత్మానుసారులు కలిగి ఉంటుంది, శరీరానుసారులు కలిగి ఉంటుంది, అటు నీతిమంతులు కలిగి ఉంటుంది, అటు అనీతిమంతులు కలిగి ఉంటుంది, అటు దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు కలిగి ఉంటుంది, దేవుని రాకడను తృణీకరించే వరకు ఎదురు చూస్తుంటుంది. సంఘం ఎప్పుడు కూడా బుద్ధి కలిగిన కన్యకలను పోలి ఉంటుంది, బుద్ధి లేని కన్యకలు పోలి ఉంటుంది. ఈ రాత్రి వాక్యానికి భయపడే వారు ఇక్కడ ఉన్నారు, వాక్యానికి భయపడిన వారు ఇక్కడ ఉన్నారు. తీర్పు గురించి భయపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తీర్పు జరగదు నాకెందుకు అనుకునే వాళ్ళు. ఈ రాత్రి నరకం గురించి భయపడే ఉన్నారు, నరకం అంటే లేదనే వాళ్ళు. ఈ రాత్రి భిన్నమైన మనస్తత్వాలు ఇక్కడ ఉన్నట్టే, వెలుగు చీకటి ఉన్నట్టే చాలా మంది ఇక్కడ ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి కలిగిన మనుషులతో ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, గొర్రెల నుండి మేకల్ని వేరుపరిచినట్టు ఆ దినాన దేవుడు సజీవులైన నిన్ను నన్ను వేర్పరిచే తీర్పు ఒకటి జరుగుతుంది. సంఘములో ఉన్న నీవు ఒక్క రెప్పపాటులో మార్చబడతావు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఇంకోటి గట్టిగా ఆమేన్ చెప్పండి. జర్మీ అన్నయ్య ఎక్కడున్నా కూడా ఇక్కడ రావాలి అన్న, ప్లీజ్ అండ్ ప్లే ద మ్యూజిక్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ అన్న. ఎక్కడున్నారు అన్న, రావాలి ఇద్దరు బోత్. బాగా గమనించండి, గొర్రెలు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పా. నేను వస్తానన్న సమయానికి ఆ కుర్రోడు అక్కడ రాలేదు, బస్ స్టేషన్ దగ్గర రాలేదు. నేను చాలాసేపు అతని కోసం ప్లాట్ఫామ్ 2లో నిలబడి అక్కడి నుంచి వెళ్ళి నేను బయట అటువైపున కుడివైపున నిలబడ్డాను. వాడు కొద్దిసేపటికి వచ్చి, గంట తర్వాత వచ్చి వెతుకుతున్నాడు. మణిబాబు గారు లేరు ఇక్కడ, ఆయన ఇక్కడ లేడు అని అంటున్నాడు. నేను అన్నాను, నేను వచ్చాను కానీ నువ్వు నా కొరకు ఎదురు చూడలేదు. నేను నిలబడ్డాను, నువ్వు నన్ను గుర్తించలేదు. నేను ఇక్కడ నీ కొరకు చాలాసేపు ఎదురు చూచాను, కానీ నీ సమయాన్ని మించి వచ్చినందున నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అందుకే నేను వెతుకుతున్నానన్నా. ఎక్కడున్నారు మీరు అంటున్నారు, ఎక్కడున్నారన్నా మీరు? నేను వెతుకుతున్నానంటే నువ్వు వెతకవలసిన అవసరం లేదురా. నేను వస్తానన్న సమయాన్ని నువ్వు అక్కడ నిలబడి ఉంటే నన్ను గుర్తించుండేవాడివి. ఈ రాత్రి యేసయ్య వస్తానన్న సమయానికి ఖచ్చితంగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ అతి సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడుతుంది. ఇది సత్యము. శాతానుడు విశ్వాసాలను మరుకొల్పుతున్నాడు, శాతానుడు విశ్వాసాలను జోకొడుతున్నాడు, శాతానుడు వాక్యాన్ని మరిపింపు చేస్తున్నాడు. రాకడ లేదని చాలా మందిని నిద్రపుచ్చుతున్నాడు, జోకొడుతున్నాడు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక అనగా 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ప్రియులారా మనం ఏమవుతామో అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదుమని రాయబడిందండి. ఈ రాత్రి యేసయ్య ఎలా ఉంటాడో అలాగే నువ్వు మారిపోబోతున్నావు. యేసయ్య ఎలాగుంటాడో అలాగే నువ్వు ఉండిపోబోతున్నావు. యేసయ్య రాకడలో ఇక్కడ ఉన్నవారు మన రూపాలు తగినట్టుగా మనం పరలోకానికి వెళ్ళలేము. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు నల్లోడైనా తెల్లోడైనా, నాకంటే నల్లగా ఉన్నా, నాకంటే ఇంకా తెల్లగా ఉన్నా, నీ జీవితంలో ఈ రూపంతో నువ్వు పరలోకం వెళ్ళలేవు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని బట్టి నువ్వు మరో రూపం దాల్చబడి, రూపాంతరం చెందబడి, మధ్యాకాశంలో కడబూర ధ్వని మోగగానే, భూ అని శబ్దం మోగగానే రెప్పపాటులో ఎత్తబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, రెప్పపాటులో ఎత్తబడతావు. ద స్ప్లిట్ ఆఫ్ సెకండ్, రెప్పపాటులో నువ్వు ఎత్తబడతావు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేయనేమో, ఇక్కడ నుంచి నువ్వు రెప్పపాటులో ఎత్తబడేంత భక్తిని నువ్వు ఈ రాత్రి స్వతంత్రించుకోగలిగావా? రెప్పపాటులో ఎత్తబడినంత భక్తి జీవితం నీ అంతరంగంలో ఉందా? యేసయ్య యొక్క ముఖ లక్షణాలు నీ జీవితంలో కనబడుతున్నాయా? ప్రియా సంగమా, నువ్వు గొర్రెగా మేకగానో దాక్కొని ఉన్నావు. నిన్ను దేవుడు వేరుపరచక మునిపే, దేవుడు నీకు తీర్పు తీర్చక మునిపే, దేవుడు కుడి వైపున అనగా గొర్రెలను చేర్చినట్టు ఎడం వైపున మేకలు చేర్చి నిత్య నరకాగ్నికి పంపించినప్పుడు ఈ రాత్రి నేను పంపించక మునిపే ఈ రాత్రి నిజ స్వరూపాన్ని ఎరిగి యేసయ్య రక్తంతో కడగబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసయ్య రక్తంతో కడగబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. 5వ తీర్పు చెప్పమనే వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 5వ తీర్పు చాలా చాలా ప్రత్యేకమైనది. 5వ తీర్పు ఎక్కడ కనపడదు అనగా యూదా రాసిన పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో పాశములు తనగా నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని రాయబడింది. మహాదినమున జరుగు ఒక తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు ఎవరి కోసం అంటే పడిపోయిన దేవదూతల కోసం.
ఈ దేవదూతలు, పడిపోయిన దేవదూతలు ఆకాశ మండలం మందు చేరి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి. మనుషుల్ని పిలుపులో నుంచి బయటకు వెనక లాగేస్తున్నాయి. విశ్వాసంలో నుంచి బయటకు వెనక లాగేస్తున్నాయి. శరీర సంబంధమైన కోరికల చేత మనుషుల్ని విడవబడి, మృత సంబంధమైన వాటి కొరకు జీవితాన్ని అప్పగించుకొని, పాప శృంఖాల చేత బంధించబడి, క్రీస్తు రక్తం చేత కడగబడకుండా నిత్య పాశముల చేత బంధించబడి, పడిపోయిన దేవదూతల చేత పట్టి పీడించబడుతున్న వారు ఇక్కడ లేకపోలేదు. కొంతమంది అంటుంటారు, అయ్యా వాళ్ళ మామయ్య పట్టుకున్నాడంట అమ్మాయిని, వాళ్ళ చిన్నాన్న పట్టుకున్నాడంటని. అరే బిడ్డా, చచ్చినోడు ఎప్పుడో నరకానికి వెళ్ళాడు. యేసయ్య రక్తంతో గడుగుంటే పరలోకానికి వెళ్ళి ఉంటాడు. చచ్చిన వాడు మరలా వచ్చి దురాత్మై పట్టుకోడు. ఎందుకు పట్టుకోడు అంటే ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మనము పోరాడేది దురాత్మల సమూహములతోనూ ఆకాశ మండల శక్తులతోనూ మనము పోరాడుతున్నాము. ఈ దురాత్మ సంబంధమైన శక్తులు కొన్ని ఉన్నాయి, అవి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ రాత్రి పడిపోయిన దేవదూతలు చాలా మందిని పట్టేస్తున్నాయి, సేవకులను పట్టేస్తున్నాయి, విశ్వాసులను పట్టేస్తున్నాయి. చాలా మందిని రకరకాల బలహీనతల చేత బంధించబడి పైపైన భక్తి కలిగి లోపల శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వారి కొరకు, అనగా పడిపోయిన దేవదూతల కొరకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట. 12 నుండి 17 వచనాల వరకు ఆ యొక్క కెరూబు ఆకాశము సభాపర్వతం నుంచి వాడు కిందకు పడదోయబడ్డాడట. ఎందుకు పడదోయబడ్డాడంటే, ప్లీజ్ అర్థం చేసుకో దినేష్, నువ్వు చాలా మంచోడివి. బాగా గమనించండి, ఇక్కడ ఆ యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, వాడు పడిపోయిన దేవదూతట. ఆ లూసిఫర్ పైన నుంచి అనేక మందిని పడదోశాడు. ఆ పడిపోయిన వారందరూ కూడా, అనగా నిత్య నాశనాలకి బంధించబడి, సంఖ్యల చేత భద్రం చేయబడి, కటిక చీకట్లో బిలమలో వారు తోయబడ్డారు. అందుకే యెషయా గ్రంథము, అనగా విశేషముగా 28వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల వరకు, 1 కొరింథీ 6:3లో చదువుకున్నట్టుగా, ఆ పడిపోయినటువంటి మహా కెరూబు సభా పర్వతం నుంచి క్రిందకు తోయబడింది. అది తేజో నక్షత్రం అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ తేజో నక్షత్రానికి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను దేవునిలాగా అయిపోతే ఎంత బాగున్ను, నేను సాక్షాత్తు దేవుడు పొందుతున్న మహిమను పొందితే ఎంత బాగున్ను, దేవుడు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క స్తుతి కీర్తనలు నేను అనుభవిస్తే ఎంత బాగుందని వాడు తలంచినందువల్ల వాడు సభా పర్వతంలో నుంచి, మధ్య ఆకాశంలో నుంచి వాడు క్రిందకు పడద్రోయబడ్డాడు. ఆ పడిపోయిన దేవదూతలందరినీ దేవుడు బంధించి, నిత్య పాశములతో బంధించి, వాళ్ళందరినీ తీసుకెళ్ళి కటిక చీకట్లో వారిని బంధించి తీర్పు దినము వరకు వారిని అక్కడే ఉంచాడు. 1000 ఏళ్ల పరిపాలన తరువాత వారిని బయటకు తీసుకొని వచ్చి దేవదూతలతో పాటు, అనగా పడిపోయిన దేవదూతల కొరకు మహా తీర్పు విధించి నిత్య నరకాగ్నిలో పడవేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నిత్య నరకాగ్నిలో పడవేయబోతున్నాడు. ఇది సత్యము. దేవుడి పడిపోయిన దేవదూతల్ని వదలని దేవుడు పడిపోయిన హృదయాలను వదులుతాడా? ఆలోచించండి. పడిపోయిన జీవితాలకు తీర్పు తీర్చుకుంటుంటాడా? పడిపోయినటువంటి పరిశుద్ధులు మరలా పతనా వ్యవస్థలో నుంచి క్రీస్తు రక్తం చేత కడగబడకుండా పిలుపుని విస్తరించిన వాళ్ళు పిలుపుని తెలుసుకొని మరలా క్రీస్తు పాదాల దగ్గర రాకపోతే, మరణము నిన్ను ఏలుబడి చేస్తే, తీర్పు నీ జీవితంలోకి వస్తే, నీ వెళ్ళేది నిత్య నరకాగ్నికి బిడ్డ. అక్కడి నుంచి ఎవరు నిన్ను తప్పించలేరు. అక్కడి నుంచి ఎవరు నిన్ను బయటకు తీసుకురాలేరు. అక్కడి నుంచి ఒక్కడు కూడా నిన్ను బయటకు తీసుకురాలేడు. ఆ మహాభయంకరమైన తీర్పు కఠినమైనదని దేవుని వాక్యం చెప్తుంది. కఠినమైనదని దేవుని వాక్యం చెప్తుంది. నేను 6వ తీర్పు చెప్తున్నాను, చాలా ప్రత్యేకమైనది. 6వ తీర్పు, అంత్య తీర్పు, ద ఫైనల్ జడ్జ్మెంట్, అంత్య తీర్పు. ఈ అంత్య తీర్పు ఎటువంటిదనంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు మీరు చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందనంటే, ఈ యొక్క అధ్యాయంలో 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒకరు తీసిన వారు ఒకరు. మరియు నేను చదువుతున్నాను, గమనించు బిడ్డ. మధ్య భాగంలో, భూమి ఆకాశములైన సమ్ముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువు చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండిరి. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియలను బట్టి మృతులు తీర్పు నొందిరి. ఇది ధవల సింహాసనపు తీర్పు. ఇది మహాభయంకరమైన తీర్పు. ఈ తీర్పు దగ్గరికి ప్రతి ఒక్కడు రావాల్సిందే.
ఈ రాత్రి సువార్తను అంగీకరించిన వాడు, క్రీస్తును అంగీకరించిన వాడు, భక్తిహీనతని విడవకుండా భక్తిని సంపాదించుకోలేని వాడు, క్రీస్తు రక్తముతో కడగబడకుండా హృదయాన్ని అనగా నూన్యత స్వభావాన్ని మార్చుకునే వాడు, ఇంకా పాపములను జీవిస్తూ పైపైన భక్తి కలిగి లోపలున్న దేవుని శక్తిని విస్మరిస్తూ ఇంకా చీకటి బంధాలలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ ధవలమైన సింహాసనపు తీర్పు యొద్ద రాక తప్పదు. ఎవని పేరు ఆ జీవ గ్రంథములో వ్రాయబడకుండా ఉంటుందో వాడినంట దేవుడు ఆ సమయంలో తీర్పు తీర్చి వాడిని అగ్నిగుండంలో పడవేస్తాడట. అగ్నిగుండంలో చివరి వచనం రాయబడింది, అనగా ఆ 15వ వచనం చివరిలో, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడును. ఈ తీర్పు గురించి అందరూ ఒకసారి నా వైపు చూడండి. అందరూ ఒకసారి చూడండి. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను. ఆ సువార్తకి వెళ్తే ఆ ప్రాంతంలో అందరూ భయంకరమైన కోయ జాతి వాళ్ళకి ఏమాత్రం కూడా అక్కడ తెలుగు లిపి లేదు. వాళ్ళకి తెలుగు రాదు, సరైనటువంటి భాష కూడా వాళ్ళకి తెలియదు. నన్ను దేవుడు శ్రీకాకుళం సువార్తకు వెళ్ళమని చెప్పాడు. వెంటనే నేను దేవుని మాటకు లోబడి శ్రీకాకుళంకి వెళ్ళాను. అది కూడా శ్రీకాకుళం చివర్లో, చాలా అడవుల మధ్యలో ఆ సువార్త ప్రాంతాన్ని, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి వెళ్తే 2-3 గుట్టలు దాటుకొని, ఏ అగ్నిగుండాల మధ్యలో ఎట్టయితే గుట్టలు వచ్చాయో అలాగే నేను గుట్టలు దాటుకొని వెళ్ళాను. ఉదయం బయలుదేరినోడిని, శ్రీకాకుళంలో ఉదయం దిగినోడిని సాయంత్రం 7 గంటలకు వెళ్ళి ఆ గూడెంలో చేరుకున్నా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. నీరసం వచ్చేసింది, కళ్ళు కనపడడం లేదు. ఆ యొక్క గూడెం అంతా కూడా చిట్ట చీకటిగా ఉంది. అక్కడక్కడ లాందరు బుడ్డీలు లేదా కాగడాలు వెలిగించి అక్కడక్కడ చెట్లకు కట్టున్నారు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. వెళ్ళగలన్నారు, అయ్యా ఇక్కడే మీరు సువార్త చెప్పాలన్నారు. సువార్త చెప్పడానికి వారి యొక్క ఆచారం ఏంటనంటే, పెద్ద యొక్క జిమ్మి పావుడ అంటే ఒక నెమలీకలు, కోడీకలు, రకరకాల ఆ యొక్క అడవుల్లో దొరికే ప్రతి పక్ష ఈకలన్నీ ఒక గౌన్ లాగా చేసి ఆ గౌన్ నాకు మొదట తొడిగించారు. ఆలోచించండి ఎట్లుంటుంది నా పరిస్థితి. ఒక పెద్ద కొమ్ములు కిరీటం తీసుకొచ్చి నా తల మీద పెట్టి డప్పులు వాయించుకుంటూ నన్ను తీసుకెళ్తున్నారు సువార్తకి. నేను అనుకున్నాను, వీళ్ళు తీసుకెళ్ళి గ్రామ దేవతకు బలిచ్చేస్తారేమో ఈరోజు ఇంతటితో మణిబాబు బ్రదర్ పరిస్థితి ఫసక్ అయిపోయింది, ఇంకా లేడు అని అనుకున్నా. నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. ఒక ఊరి దిమ్మి మీద, అనగా రచ్చబండ లాంటి చిన్న అరుగు మీద నిలబెట్టి సువార్త చెప్పన్నారు. నేను సువార్త చెప్తే ఒక్కరికి కూడా అర్థం కాలేదు. దాదాపు ఒక 40 నిమిషాలు సువార్త చెప్పాను. ఏ ఒక్కరికి అర్థం కాలేదు, అద్భుతాలు జరగలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలువెచ్చగా ఉన్నారు. సారాయి తాగే వాళ్ళు సారాయి తాగుతున్నారు. ఆడవాళ్ళు సరైనటువంటి వస్త్రధారణ లేదు. రకరకాల మనుషులందరూ అక్కడ పైచాచికమైన శక్తుల చేత ఉండడం నేను చూశాను. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. తిరిగి మళ్ళా నన్ను తీసుకొచ్చి ఒక చింత చెట్టు దగ్గర 60 కేళ్ళు బలుపు ఒకటి కట్టి అక్కడ నన్ను పడుకోబెట్టారు. ఇల్లు లేవు, యథార్థం చెప్తున్నా, ఇల్లు లేవు ఎవరికి కూడా. అందరూ గూడెపు వాసులు. నన్ను ఆ చెట్టు కింద పడుకోబెట్టారు. అక్కడ ఆ యొక్క చిన్న లాందర్ బుడ్డి ఒకటి కట్టారు. లాందర్ బుడ్డి 60 కేండ్ల బల్బు లాగా ఒక లాందర్ బుడ్డి ఒకటి కట్టారు. అది ఊగుతుంది. ఆ చిన్న చెట్టు మీద నీడంతా నా మీద పడుతుంటే ఎవరో నన్ను ఊపుతున్నట్టు ఏమన్నా భయం అనిపిస్తుంది. మీరు నమ్మండి, నా అరికాలుగాన మంచం నుంచి కింద పెట్టుంటే ఒట్టు. ఎందుకంటే నక్కో కుక్కో వచ్చి లాక్కెళ్ళిపోతుందని 2 కాళ్ళు తల దగ్గర పెట్టుకొని గడగడ వణుకుతో కూర్చున్నా. మనసులో అంతరంగంలో బాధ. ఏంటి ప్రభువా, ఈ ఊరు నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ సువార్త చెప్తే అర్థం కాలేదు, ఎక్కడికి ఏం తెలియదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు అని నేను బాధపడుతుంటే కరెక్ట్గా 11 గంటలకు ఇద్దరు ఆ ఊర్లో ఉన్న పెద్దలు వచ్చారు. వాళ్ళ కొమ్ములు రెండు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. ఇంత పెద్ద డ్రెస్ ఒకటి వేసుకొని ఉన్నారు. విచిత్ర వస్త్రధారణది. నేరుగా వచ్చే, అయ్యా మీరేమన్నా పిల్లి కూర తింటారా అని అడిగారు. ఏమండి పిల్లి కూర తింటారంటే నాకు వద్దయ్యా అన్న. పోనీ మీకు ఉపసానికి మంచిదండి, కుందేలు కూరని తినండి అన్నారు. నీకు దండం పెడతానరా, వద్దురా నాయన. పోనీ మేము ఇసుళ్ళన్నీ అనగా ఈ పురుగుల్లాగా ఇసుల్ని మేము ఓ బొరుగుల్లాగా చేసుకొచ్చాం, అయ్యన్న తినన్నారు. అరే పురుగులు వద్దు, నాకు ఇసుళ్ళు వద్దు, ఏం వద్దురా, నీకు దండం పెడతా, నన్ను ఉన్నయండి అని చెప్తే చచ్చినోడు తల కింద పెట్టినట్టుగా ఒక సొరకాయ బుర్ర ఒకటి తలకాడ పెట్టి నీళ్ళ బుడ్డి పెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. ప్రభువారు అంటున్నారు నిద్ర రాలేదు. ఉదయాన్నే ఎప్పుడెప్పుడు తెల్లారుతాను ఎదురు చూస్తున్నా. ఈ లోపల ఆ గూడెంలో నాకు యవనస్తుని పిలుచుకొని, అరే ఆ కనబడుతున్న గుట్ట దగ్గర నేను తీసుకెళ్ళరా అన్న. ఆ కనబడుతున్న గుట్ట దగ్గర నేను తీసుకెళ్ళాడు జర్మీ అన్న. ఆ గుట్ట దగ్గర వాడికి చెప్పా, అరే ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళు, ఈ సొరకాయ బుర్ర నీళ్ళు ఇక్కడే పెట్టు, తిరిగి మరలా సాయంత్రం రా అప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళని చెప్పి. దాదాపు ఆ రోజు 9 గంటల సేపు నేను ప్రార్థనలో ఉన్నా. 9 గంటల సేపు
ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈ రాత్రి నువ్వు భయపడొద్దు, వారి భాషలోనే నువ్వు సువార్త చెప్తావు, అంతిమ విజయాన్ని నేను నీకు ఇస్తాను వెళ్ళన్నాడు. అంతిమ విజయాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే మనం ప్రార్థన చేసుకొని సాయంత్రం 6 గంటలకి చీకటి ఆ చెట్టు ఈ చెట్టు పట్టుకొని ఆ గుట్ట మీద నుంచి మెల్లగా దిగి కిందకు వచ్చాను. రాగానే 4 తడుకులు, ఆ తడుకుల దగ్గర కూర్చొని స్నానం చేసుకొని మళ్ళీ ఈ నెమలికల డ్రెస్ ఒకటి వేసుకొని ఆ కొమ్ములు కిరీటం పెట్టుకొని నన్ను మరలా తీసుకెళ్తారు అరుగు దగ్గరికి. అరుగు దగ్గర నిలబడి వాక్యం చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగుండి మా మధ్యలోకి దిగొచ్చాడు. అప్నే తాను మల్కే మావు క్యావు క్యుదోరే యేసు మస్సు ఆవోరే మర్గో జావే జన్నోగరే యేసు మరే ఉఠోవరే అని సువార్త చెప్పగా అనేకులు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుకు హృదయాన్ని ఇచ్చారు. కొట్టు చప్పట్లు గట్టిగా. అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, ఓహో అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, యేసు దేవో ఏక్లోసే ఆవి కామో కీదో రే. చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి, చప్పట్లైనా కొట్టండి. అప్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, యేసు దేవో ఏక్లోసే ఆవి కామో కీదో రే. ఊతో ఏక్లోసే అందరూనండి ఊర్రా నాయనాడ బే బే తెల్లాడుతున్నావు తెల్లే. అసలే ఇది అడవిది, చుట్టుపక్కల అడవి, పిల్లకాయలు భయపడతారు. పక్కన అండి అన్న మీరు అనండి అన్న, నాకు పరువు నిలబడుతుంది అనండి ఒకసారి. అది వాళ్ళ ఆచారం. అది కోడీకులు డ్రెస్సు, నెమలి ఈకలు, ఒక పక్క తల మీద కిరీటము, ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. సువార్త అంటే నువ్వు అనుకున్నట్టు టై కట్టుకొని సింపుల్గా పరిగెత్తడం కాదురా బిడ్డ. పక్కన చెప్పండి. ఇప్పుడు మీరు అనండి అమ్మ గట్టిగానండి అన్న, వెనకున్న చెప్పండి. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, యేసు ప్రపంచం నావో. అలా నేను ఆ అడవిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు ఏ రీతిగా అయితే అపోస్తలుడైన పౌలును అలెగ్జాంద్రియను ఓడ ఎక్కి చిహ్నం కలిగిన ఓడని సాగనంపించి వారందరికీ కావలసిన వస్తువులు సమకూర్చి పంపించారో, ఆ రీతిగా ఆ యొక్క మన్యవాసులందరూ నన్ను ఆనందంగా తిరిగి పంపించారు. నేను ఇంటికి వచ్చి ఆ పాట తెలుగులో రాసుకున్నా. ఇప్పటిదాకా లోకములో చప్పట్లు కొట్టడం లేదు మీరు. ఇప్పటిదాకా లోకంలో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకంలో ఎవ్వరు చేయని కార్యాలు, యేసు దేవుడు ఒక్కడే మంచి పని చేశాడు, యేసు దేవుడు ఒక్కడే మంచి పని చేశాడు. ఆయా అనే దేవుడు మహిమా గల దేవుడు, శక్తి గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయా అనే దేవుడు శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయా అనే దేవుడు శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయా అనే దేవుడు మహిమా గల దేవుడు, శక్తి గల దేవుడు, నా మంచి యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డా, యేసయ్య ఈ రాత్రి నీ కోసం నిలబడి ఆ తీర్పులో నుంచి తప్పించాలని నీ కోసము దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివినట్టుగా ఆ యొక్క గ్రంథముల యందు ఎవరి పేరైతే రాయబడదో వారు తీర్పులోనికి తీసుకెళ్తారు. ఆ తీర్పు ఎంత భయంకరమైందంటే వాక్యంలో రాయబడింది అక్కడ, మృతులు అనగా సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అని రాయబడిందండి. మరణము
అనగా మృతుల లోకములో రెండవ అగ్నిగుండముగా మారిపోయింది. ఈ రాత్రి ఈ సువార్త ముగింపులో ఉన్న నీవు, ఈ సువార్త కూటమిలో వచ్చిన నీవు 4 జోక్ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపలేదు బిడ్డ. ఏ విధము చేతనైనా క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడి సంపూర్ణ పురుషుడుగా ఆయన వలె నువ్వు మార్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఆయన వలె, సాక్షాత్తు యేసయ్య వలె నువ్వు మారాలని, యేసయ్యలాగా నువ్వు ఉండాలని. యేసయ్య మధ్యాకాశంలోకి వస్తే ఆయన రూపాంతరపు మహిమలోనికి నీవు రూపాంతరంగా మార్చబడాలని ఈ రాత్రి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. సముద్రంలో మృతులు అమాంతంగా లేపబడతారు, పాతాళంలో మృతులు లేపబడతారు, హైందవులు లేపబడతారు, నాస్తికులు లేపబడతారు, విగ్రహారాధకులు లేపబడతారు, మూర్ఖులు లేపబడతారు, రక్షణ లేని వారు లోపబడతారు, సువార్త నమ్మని వారు లేపబడతారు. అంతకంటే సువార్తకు వ్యతిరేకంగా లేచి సేవకులను చంపిన వారు కూడా లేపబడతారు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి తీర్పు తీర్చబడుతుంది. ఎవరి పేరు ఆ జీవ గ్రంథములో వ్రాయబడలేదో వాడిని దేవుడు నిత్య నరకాగ్నిలో పడవేస్తాడు, నిత్య అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడ్పు కన్నీళ్లు రోదన బిడ్డ. 1 రోజు కాదు, 2 రోజులు కాదయ్యా నరకము. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు సువార్తలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రి పగలు ఏడ్పు, కటిక చీకటి, పళ్ళు కొరుకట అక్కడ ఉంటుందని రాయబడిందండి. ఈ రాత్రి నరకం అంటే నువ్వు అనుకున్నట్టు ఆట బొమ్మల విషయం కాదు బిడ్డ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దాకా బయటకు రాలేదు. నరకానికి వెళ్ళిన వాడు ఇంతవరకు బయటకు రాలేదు. నరకంలో పడద్రోయబడిన వాళ్ళు అనేక మంది కేకలు వేస్తున్నారు. నరకంలో ఏమని కేకలేస్తున్నారో తెలుసా? అయ్యా, సువార్త సభల్లో కాస్త యేసు ప్రభు గురించి చెప్పండి అయ్యా, సువార్త సభల్లో కాస్త క్రీస్తు గురించి ప్రకటించండి అయ్యా, సువార్త సభల్లో తీర్పు గురించి మాట్లాడండి అయ్యా, సువార్త సభల్లో విశ్వాసులకు మాదిరిగా క్రీస్తు రక్తం చేత కడగబడాలని, వాడు సంపూర్ణ పురుషుడిగా మార్చబడాలని, ఆ నిత్య జీవ కిరీటాన్ని పొందే అర్హుడుగా చేయబడాలని సువార్త చెప్పమని నరకములో ఉన్న వ్యక్తులు ఈ రాత్రి కేకలు వేస్తున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నరకంలో ఉన్న శక్తులు కేకలేస్తున్నాయి. సువార్త చెప్పండి అయ్యా, యేసుని గురించి చెప్పండి అయ్యా. ఇక్కడ మేము బయటకు రాలేకపోతున్నాం. నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు, 9 అంగుళాల పురుగులు బయట నుంచి వచ్చి మనుషులు పీక్కు తింటున్నాయి. ఆ పురుగులు తీసి నిప్పుల్లో వేయగానే అమాంతంగా అవి మళ్ళా ఎగబాకి మనుషులు పీక్కు తినడం ప్రారంభిస్తున్నాయి. అవి నోట్లో నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు బయటకు వస్తుంటే మనుషులకి నెమ్మది లేదు. తాగుబోతాడు అక్కడ తాగుతూనే ఉన్నాడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచార పాత్మ చేత పట్టి పీడించబడుతున్నాడు. విగ్రహారాధకుడు ఇంకా విగ్రహార పూజలోనే ఉన్నాడు. చాలా మంది సువార్త చెప్తూ కూడా చచ్చిపోయి క్రీస్తుని ఎరగకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. భక్తిహీనంగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాడి పేరు యాకోబో, యోహాను, పలగ, మార్తమ్మ, లూదియమ్మ ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ కూడా సువార్త చెప్తుంటారు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమని నరకములో సువార్త చెప్పిన ఒక్కడు కూడా సువార్త వినడు. నరకములో క్రీస్తు గురించి మాట్లాడుతుంటే క్రీస్తు వచ్చాక నేను ఓదార్చుడు. నరకములో ఉన్న శక్తులన్నీ నేను పీక్కు తినడం ప్రారంభిస్తుంది. నేను ఖురాన్ అనే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నరకం గురించి, ఆ ఖురాన్ అనే గ్రంథంలో నరకం గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. ఆ నరకములంట ఏ రీతిగా అయితే జీవవృక్ష ఫలాలు ఆ నది ఇవలల 12 నెలలు 12 కాపులు ఏ రీతిగా అయితే కాస్తుందో, పరలోకములు ఏ రీతిగా అయితే జీవవృక్ష ఫలాలు ఉంటాయో, పాతాళంలో కూడా ఒక ఫలాలు ఉంటాయట. ఆ ఫలము పేరు, నరకంలో ఉన్న ఫలం పేరు హమీం. జక్కూమ్ అనేటువంటి ఒక ఫలం, దాని పేరు జక్కూమ్. ఆ జక్కూమ్ అనే పండు ముసిని పండు కంటే ఇంకా చేదైంది. ఆకలికి తట్టుకోలేక నరకములు వాడు కేకలేస్తూ ఆ చిమ్మ చీకట్లో కాలుతున్న మనుషుల మధ్యలో, కాలుతూ తెగిపడుతున్న శవాల మధ్యలో వెళ్ళి ఆకలికి తట్టుకోలేక ఆ పండును కోసుకొని తింటే వాడు తిన్న 1 సెకండ్లోనే కడుపులో నుంచి పేగులు అమాంతకు వచ్చి బయటపడిపోతాయి. వాడి శరీరం అంతా అగ్నిమయంగా మార్చబడుతుంది. వాడు ఆకలి కేకలేస్తుంటాడు. దాహం అని కేకలేసినట్టు మరియు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కేకలేసినట్టు వాడు కూడా అక్కడ కేకలేస్తుంటారు. ప్రతి మనుషుడు అక్కడ ఆ కేకకు తట్టుకోలేక, దాహానికి తట్టుకోలేక ఆ నరకములో కూడా ఒక నది ప్రవహిస్తుంటుంది. ఆ నది పేరు హమీం. హమీం. ఆ హమీం అనే నదిలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని పర్వతాల్లో ప్రవహించే లావా జలాలు లాంటి అగ్ని యొక్క నదిలాగా అక్కడ ప్రవహిస్తుంటే ఈ మనుషులు దాహాన్ని తట్టుకోలేక ఆ నీళ్లను తాగగానే అవి అగ్నిమయంగా మార్చబడి వాడు నాలుకను కరుచుకొని ఏడవడం ప్రారంభిస్తాడు. బిడ్డా,
ఈ రాత్రి ఈ సువార్తను తిరస్కరిస్తే, ఈ సువార్త సభల యొక్క సంపూర్ణతను గ్రహించకపోతే, ఈ సువార్త సభల ద్వారా మౌనతలు వెలిగించబడకపోతే, ఈ సువార్త సభలను క్రీస్తు రక్త చేత కడగపోకపోతే, ఈ సువార్త ద్వారా నీ హృదయంలోని కఠినత్వము మార్చబడకపోతే, నీ వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడి నుంచి నువ్వు బయటకు రాలేవు. అక్కడి నుంచి ఎవడు కూడా బయటకు రాలేడు. ఇట్స్ కాల్డ్ ది ఇన్ఫినిటీ ఆఫ్ ద హెల్. అనంతమైనటువంటి ఆ నరకంలో పడిన వ్యక్తి నిత్యము కాలుతూ ఉండాల్సిందే. ఒకేసారి తీర్పు, ఒకేసారి మరణము. రేపు నేను బ్రతుకుతానని నువ్వు ఇక్కడ చెప్పగలవా? రేపు నేను ఉంటానని నేనే చెప్పలేను, నువ్వెలా చెప్తావు? రేపు నేను ఉంటానని నేను చెప్పలేనే, నువ్వెలా చెప్పగలవు? ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ఈ రాత్రి ఒక్కసారి నాకు ప్రామిస్ నోటు మీద రాసివు, రేపు నేను బ్రతుకుతా. నేను మరలా చెప్తున్నాను ఈ రాత్రి, దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావు కనుకనే, దేవుని జ్ఞాపకాలలో నేను ఉన్నాను కనుకనే ఇంకా మనకు జ్ఞాపకార్థ కూటాలు పెట్టలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇంకా మనకు జ్ఞాపకార్థ కూటాలు పెట్టలేదు. దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావనే విషయం మర్చిపోవద్దు. ఈ రాత్రి దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావు కనుకనే ఆ ప్రేమామయుడిని యేసయ్య ఈ రాత్రి మరలా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. ఆ ప్రేమామయుడిన యేసుక్రీస్తు ప్రభు నిన్న అంత్య తీర్పులో తప్పించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ నిన్ను బ్రతిమలాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీ కొరకు ఇక్కడ అంగలారుస్తుంది. ఇంకా నీ హృదయాన్ని ఇవ్వకుండా వెళ్ళకు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా, ఎంత కఠినమైనటువంటి వ్యక్తివైనా, ఎంత విగ్రహారాధికుడివైనా, ఎంత నాస్తికుడివైనా, ఎన్నిసార్లు సువార్తను అనగా వింటూ మారు మనసు పొందినట్టే పొంది కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందానే తింటూ చేసిన పాపాన్ని మరలా చేస్తూ చస్తూ బతుకుతున్న వ్యక్తివైనా ఈ రాత్రి యేసయ్య రక్తం నిన్ను సంపూర్ణుడిగా చేసి ఇక్కడి నుంచి పంపించగలదు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్య రక్తం నిన్ను సంపూర్ణుడిగా శుద్ధీకరించగలదు. యేసు రక్తం నిన్ను సంపూర్ణుడిగా మార్చగలదు. యేసు రక్తం నిన్ను నీతిమంతుడుగా చేయగలదు. యేసు రక్తం నిన్ను పరిశుద్ధురాలుగా మార్చి ఆ నిత్య జీవ కిరీటానికి నిన్ను అరుగుడుగా మార్చగలదు. కొట్టు చప్పట్లో. అందుకే ఈ సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే ఈ సత్య సువార్త ఎందుకు ప్రకటించబడిందంటే ఈ రాత్రి అనేకులు క్రీస్తుకు తమ జీవితాలు అప్పగించబడాలని దేవుని ఉద్దేశమైంది. గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 7వ తీర్పు చాలా ప్రాముఖ్యమైంది. అందరూ బైబిల్ తీయండి, ఒకసారి నోట్ చేసుకోండి. అందరూ మీరు బైబిల్ తీరు, నాకు తెలుసు, నేను చెప్తున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 7వ తీర్పు. ఈ తీర్పు ఏంటంటే సిలువలో విధించబడిన తీర్పు, లేదా కల్వరి తీర్పు, లేదా గొల్గొతా మీద దేవుడే స్వయంగా మనుష్య కుమారుడికి విధించిన తీర్పు. ఈ తీర్పు ఎంత భయంకరమైందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా పాపము యేసుక్రీస్తు ప్రభు మోసుకొని కల్వరి కొండ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంత పాపంతో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. ఎన్ని వ్యసనాలతో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. ఎంత భయంకరమైన పాపం అనే శిక్షలో బంధించబడినో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు నీ జీవితం బంధకాల్లో తెంచబడినట్టు మరలా ఇరికించబడుతున్నావో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు భక్తిహీనతలోంచి బయటకు రాలేక భక్తిహీనతగా మారిపోయావో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు పాపాన్ని జయించలేక పాపములో ఓడిపోతున్నావో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు నీ జీవితంలో సువార్తను విని కూడా మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నావో దేవునికి తెలుసు. ఎన్నిసార్లు రక్షణ సువార్తను ఎద్దుకు వచ్చినా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఆ నిత్య తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నీ పాపాన్ని మోయడానికి, నిన్ను పాపముల నుంచి బయటకు తీసుకురావడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకానికి యేసు ప్రభు శాంతికరమై ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? సర్వలోకానికి శాంతినివ్వడానికి, నెమ్మదినివ్వడానికి. బిడా, నువ్వు ఒక హైందవుడివి, ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని ఆసక్తితో వచ్చావు. అయితే దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. నీలాగా నేను కూడా ఒకప్పుడు హైందవుండే. నాకు యేసుక్రీస్తు ప్రభు తెలియదు. నేను ఒక విగ్రహారాధికుడిని. ఎంత భయంకరమైనటువంటి నాస్తికుడు అంటే అంత భయంకర నాస్తికుడిని. యేసును ఎరగని వ్యక్తిని. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్
సర్వేశ్వరం సర్వశం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. అంతటి నిష్ట కలిగిన వ్యక్తులతో తిరిగిన వ్యక్తిని నేను. అటు చూసిన రకరకాల తాయితులు, రకరకాల శక్తుల చేత బంధించబడి, చీకటి బంధకాల చేత బంధించబడిన వ్యక్తిని. ఆ యేసు ప్రభు అంటే తెలియదు. నీలాగా దూరంగా నిలబడే ఉన్నాను, నీలాగా అక్కర్లేదని ఇంట్లో తలుపేసుకొని కూర్చొని ఉన్నాను, నీకులాగా అక్కర్లేదని డాబా మీద కూర్చొని వాక్యం వింటున్నాను, నీకులాగా అక్కర్లేదని ఊరి చప్టాల మీద కూర్చొని వింటున్నాను, నీకులాగా అక్కర్లేదని ఊరిలో ఎక్కడో ఇక్కడ రాకూడదని దూరంగా కఠినపరచబడి ఓ ఇంటి గుమ్మం మీద కూర్చొని వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను రక్షించడానికి రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన సకల పాపాన్ని, మనుషుణ్ణి బంధించిన మనుషుణ్ణి తీసుకువెళ్ళడానికి, తండ్రి ఎద్దుకు తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి కొండ మీద తండ్రి చేత తీర్పు విధించబడిన వ్యక్తిగా ఆయన శిలువ మరణాన్ని పొందాడు. సాక్షాత్తు దేవుడే శిక్ష యావత్తును కుమారుని మీద మోపాడు. తండ్రియే విధించాడు ఆ శిక్షను కుమారుడికి. ఆ శిక్ష యావత్తు ఆయన ఎందుకు భరించాడంటే, కడపటి ఆదాము మరణాన్ని తీసుకొని వస్తే కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిత్య రాజ్యాన్ని సకల ప్రజలకు ఇవ్వడానికి. కొట్టు చప్పట్ల గట్టిగా. మొదటి ఆదాము తండ్రితో ఉన్న సహవాసాన్ని తెంచివేసినందున కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు తండ్రితో సహవాసాన్ని కలుగు చేయడానికి. మొదటి ఆదాము దేవుని తోట నుంచి వెలియబడితే రెండవ ఆదామైన యేసు క్రీస్తు ప్రభు, కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు సమస్త ప్రజలను సంఘముగా సమకూర్చడానికి. మొదటి ఆదాము ద్వారా భూలోకానికి శాపము సంభవించినట్లే రెండవ ఆదామైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిత్య ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి తండ్రి విధించిన తీర్పు యేసు ప్రభు మీద. ఆయన సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్కంగా మార్చబడింది. దాదాపు 2 అంగుళాల ముళ్ళు ఆయన కణతల్లోకి, కళ్ళల్లోకి జొరబడ్డాయి. రాను వారు ఆయన తల మీద పెట్టబడినటువంటి ఆ ముళ్ళ కిరీటం మీద దబ 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 మోదినప్పుడు కొన్ని ముళ్ళు కణతల్లోకి వెళ్ళిపోయాయి, కొన్ని ముళ్ళు కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి, కొన్ని ముళ్ళు భయంకరమైనటువంటి ఆ యొక్క శరీర భాగంలోకి వెళ్ళిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా నీ కొరకై, నా కొరకై సిలువలో రక్తము కార్చి వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. ఆయన నీ కొరకై, నా కొరకై సొగసు స్వరూపం లేకుండా మారిపోయాడు. 10,000 మందిలో గుర్తించగలిగిన నా ప్రియుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన యేసుక్రీస్తు ప్రభు సిలువ మ్రాను మీద అనేక జనాలు 252 మంది ఆయన ముఖం మీద ఫు 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 అని ఉమ్మేస్తుంటే ఆ ఉమ్మును తుడుచుకోవడానికి కూడా నా యేసయ్యకు చేతులు లేవు. ఉమ్మును కూడా నా యేసయ్య తుడుచుకోలేదు. భుజం మీద మోయలేని సిలువ, శరీరం అంతా నాగట చాలవలే దున్నబడి, ఆ కొరడాకు భయంకరమైనటువంటి ఎముకలు లాంటి ముళ్ళు ఆయన శరీరాన్ని అంతా చీల్చేశాయి. ఎముకలు సైతము చీల్చబడి శరీరం, దేహమంతా రక్తసిక్కంగా మారిపోయింది. కళ్ళల్లో నుంచి రక్తము కారిపోతుంది. సొగసు స్వరూపం లేకుండా యేసు సిలువలో మధ్యాకాశంలో వేలాడబడ్డాడు. మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వెతుక్కుంటూ వచ్చిన ఏకైక నరావతారైన నజరేయుడైన యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నీ భక్తి కానీ, నీ స్వనీతి కానీ ఆ మనుషులు ఏ రీతిగా అయితే కచ్చడపు ఆకులు ధరించుకున్నారో, ఈ రాత్రి కచ్చడపు ఆకులు నీ నీతి క్రియలు, నీ మనుధర్మ శాస్త్రాలు, నీ లోక సంబంధమైన భక్తి, నీ లోక సంబంధమైన ఆచారాలు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు బిడ్డ. ఒకవేళ నాకు అవకాశమే ఉంటే నీ 2 కాళ్ళు వచ్చి పట్టుకొని చెప్పాలన్నంత బాధ నాకుంది. ఒకవేళ నాకు అవకాశమే ఉంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతిమలాడి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఈ రాత్రి నీ కోసం యేసుక్రీస్తు ప్రభు సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం రాను వారి మధ్యలో నేరస్తుడుగా వేలాడుతున్నాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు రక్తసిక దేహంగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు పాపులలో చేర్చబడిన పాపిగా మార్చబడ్డాడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా మార్చబడ్డాడు. నీకోసమే యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తండ్రి చిత్తానికి అప్పగించుని నిరాధరుడుగా మార్చబడ్డాడు. ఈ ప్రేమను నువ్వు గుర్తించగలవా? ఈ ప్రేమ నిజంగా నువ్వు అర్థం చేసుకోగలవా?
దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఏ తోట చెట్ల మధ్యలో అయితే ఈ మనుషుడు దాక్కున్నారో, ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ చెట్టునే తీసుకొని వచ్చి తండ్రి అయిన దేవుడు సిలువ మానుని తీసి అదే సిలువ మీద నా యేసయ్య వేలాడాడు. ఏ మనుషుల యొక్క దిశమలో కనబడకూడదని చర్మపు చొక్కాలు తొడిగించబడ్డాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి సకల మనుషులకు పాపపు వస్త్రాలు తీసివేసి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన ఇక్కడ నిలిచి నీ కొరకు బ్రతిమలాడుతున్నాడు. ఏ ఆదామైతే సంపూర్ణంగా అవిధేయుడైపోయి ఆ కచ్చడాపులు ధరించుకొని ఎండిపోయిన తర్వాత దిశమల కనబడడానికి ప్రయత్నించాడు, ఈ రాత్రి ఇంకా నీ జీవితంలో చేసిన భక్తి కానీ, చేసిన పూజలు కానీ, చేసిన యాగాలు కానీ నిన్ను పరలోకానికి చేర్చలేవు బిడ్డా. నిన్ను పరలోకానికి చేర్చలేవు. నిన్ను పరలోకానికి చేర్చడానికి ఏకైక మార్గము నా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే ఈ రాత్రి రక్షకుడుగా ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆ తీర్పు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు మీద విడబడింది. యేసుక్రీస్తు ప్రభు మీద విడబడినప్పుడు ఆయన మౌనంగా ఉండి తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకొని, నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. తండ్రి చేతికి ఆత్మను అప్పగించి సిలువలో ఒక అనాథగా వేలాడాడు. ఒక పక్క సెరోపులు, ఒక పక్క కెరూబులు, ఒక పక్క అనేకమైన దేవదూతలు ఆయన చుట్టూ ఉండి శ్రీమంతుడైన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నిరాధారుడుగా సిలువలో మరణిస్తే అరిమతైన యేసేపు కొరకు తొలిపించిన ఆ సమాధిలో ఆయన్ని పెట్టారు. సమాధి కూడా లేని దేవుడు నా దేవుడు వేరొకరి కోసం తొలిపించుకున్న సమాధిలో తాను పెట్టబడ్డాడు. వేరొకరి కొరకు సిద్ధపరచబడిన వస్త్రాన్ని తనకు చుట్టారు. రాను వారు తీసుకెళ్లి లోపల పెట్టి ఆ సమాధి రాయిని బంధించి వేసి సంఖ్యల చేత బంధించి వేశారు. యూదుల రాజును మేము సిలువ వేశాము, యూదుల రాజును సిలువ వేశామని అందరూ యేసుక్రీస్తు ప్రభువును చూసి గేలి చేస్తున్నారు. శత్రువుల మధ్యలో గేలి చేసే వ్యక్తిగా మారాడు. అపహాసకుల మధ్యలో గేలి చేసే వ్యక్తిగా మారాడు. ప్రధాన యాజకుల మధ్యలో గేలి చేసే వ్యక్తిగా మారాడు. నిరపరాధుల మధ్యలో అపరాధిగా ఎంచబడ్డాడు. ఏ పాపము చేయను నా యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను ఎవడో ఒక్కడు ఏదో ఒకటి అన్నాడని ఎన్నోసార్లు వేదన పడుతున్నావే సేవకుడా. ఎవరో నిన్ను ఏదో తృణీకరించని ఎన్నోసార్లు నువ్వు విస్మరిస్తున్నావే. నీ కొరకు నా యేసయ్య అనేక బాధలు భరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన చనిపోయిన తరువాత భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నాడని రాయబడిందండి. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు యోనా ఏ రీతికైతే 3 రాత్రులు 3 పగళ్ళు అనగా పాతాళములో తిమ్మింగల కడుపులో యోనా ఉన్నాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు పాతాళపు గర్భములో నెట్టివేయబడ్డాడు. పాతాళపు శక్తులన్నీ యేసు ప్రభు చుట్టూ చేరి గేలి చేస్తున్నాయి. యేసు ప్రభు చుట్టూ చేరి ఇలా గేలి చేస్తున్నాయి. నువ్వు నిజంగా యూదుల రాజువేనా? నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? నిజంగా నువ్వు రక్షకుడని రకరకాల శాతాను శక్తులని యేసు ప్రభు ముందు చేరి గేలి చేస్తుంటే యేసు ప్రభు మౌనంగా చేతులు కట్టుకొని ఉన్నాడు. ఒక పక్కన సూసైడ్ చేసే దురాత్మలు, ఒక వైపున వ్యభిచారానికి ప్రేరేపించే దురాత్మలు, మరొక వైపున సహోదరుల మీద కోపాన్ని తెచ్చే దురాత్మలు, మరొక వైపున చెడుతనాన్ని కలుగు చేసే దురాత్మలు, మరొక వైపున తాగుడు దురాత్మలు, మరొక వైపున చీకటి సమ దురాత్మలు, మరొక వైపున యవనస్తులు పాడు చేసే దురాత్మలు, రకరకాల దురాత్మలని యేసు ప్రభు చుట్టూ చేరి గేలి చేస్తుంటే నా యేసయ్య మౌనంగా నిలబడి ఉన్నాడు. నా యేసయ్య మౌనంగా నిలబడి ఉన్నాడు. 3 రాత్రులు 3 పగుళ్ళు అయిపోయాయి. సరిగ్గా పరలోకముల నుండి ఆదివారం ఉదయకాల సమయమున ఒక శబ్దం వినబడింది, కుమారుడా కుమారుడా నువ్వు మృత్యుంజయుడువు, తిరిగిలే తిరిగిలే అనగానే ఆయన ఒక్కసారిగా చెరసాల తలుపులు తెంచుకొని సమాధిలో నుండి బయటకు వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధిలో లేడు. పెద్ద పెద్ద వారికి సమాధులు ఉండొచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న యేసుకు సమాధి లేదు. నేను ప్రకటిస్తున్న యేసు సమాధి ఖాళీగా ఉంది. నేను ప్రకటిస్తున్న యేసు సమాధిలో లేడు. ఆయన సమాధిని గెలిచిన వాడు, సమాధిని ఓడించిన వాడు, సమాధిని సమాధి చేసి సజీవుడిగా లేచిన వాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసు సజీవుడు, యేసు
సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు సజీవుడు, సజీవుడు, సజీవుడు. కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, శత్రువైన అపవాది వాడు సమూహం అంతా చేరి పరలోకములు అనగా పాతాళములో గొప్ప డీజే పార్టీ పెట్టుకుంటున్నాడు. ఏం పార్టీ అన్నయ్య? ఏం పార్టీ జర్మీ అన్నయ్య? డీజే పార్టీ. ఏం పార్టీ చెప్పండి? డీజే పార్టీ. డీజే పార్టీ. శాతాను సంబంధమైన శక్తులన్నీ యేసు ప్రభు ఇంకా మరణం నుంచి లేలేడని వాడు పండగ చేసుకుంటుంటే ఒక దురాత్మ పరిగెత్తుకొని వచ్చింది. పరిగెత్తుకొని వచ్చి, ఒరేయ్ ఒరే శాతానుడా, ఒరే శాతానుడా అన్న. ఏవురా, ఏమైంది నీకు అని అంటే, యేసు పునరుద్ధరణే లేచి ఉన్నాడు, యేసు పునరుద్ధరణే లేచి ఉన్నాడు, యేసు పునరుద్ధరణే లేచి ఉన్నాడు. The resurrection is the God of Jesus. శాతానుడు కుంగిపోయాడు. పునరుత్థానమా, పునరుత్థానమా? ఇప్పుడు దాకా నేను వినలేదు ఆ మాట. The resurrection is not here, that word. నేను ఇప్పుడు దాకా పునరుత్థానాన్ని వినలేదు. నేను మరణాన్ని చూశాను, మరణము చేత యేసు ప్రభుని ఓడించాను, సమాధిలో పెట్టాను, సమాధి చేత బంధించగలిగాను, ఆయన చంపగలిగాను అన్న మాట. కానీ ఈ పునరుత్థానం అన్న మాట నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పునరుత్థానం అంటే? పరలోకములో నుండి తండ్రి చేత స్వరము వినబడింది. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానుడై లేచి నరకములో ఉన్న శక్తులు అనగా శాతాను సంబంధమైన శక్తులన్నీ బిజీగా లెక్కలు రాసుకుంటున్నాడు. ఎంతమంది యవనస్తులు సూసైడ్ కోసం కమిట్ చేశాను, ఎంతమంది సేవకులను పాడు చేశాను, ఎంతమంది భక్తిహీనులుగా చేశాను, ఎంతమందిని స్వార్థ లేకుండా పాపంలో నెట్టేశానని వాడు బిజీగా రాస్తుంటే యేసు ప్రభు ఒక్కసారిగా వెళ్ళి నరకం యొక్క శక్తులను, పాతాళ లోకం యొక్క శక్తులను ఒక్కసారిగా ఓడించి వాడిని నిరాదాయులుగా తెచ్చి వాడిని పట్టి తెచ్చి కొట్టి బహాటంగా వేడు కనపరిచాడు. కొట్టు చాపట్ల గట్టిగా. వాడిని కొట్టి తెచ్చి బహాటంగా వేడు కనపరిచాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క చేతిలో, యేసు ప్రభు యొక్క చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసు ప్రభు యొక్క చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. అది సంఘానికి ఆశీర్వాదం ఇచ్చే తాళపు చెవులు, నా పాతాళంలో నుంచి పురుషుల్ని బయటకు తీసుకురాగలిగిన తాళపు చెవులు ఈ రాత్రి యేసయ్య చేతిలో ఉన్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్య చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. నరకము యొక్క పాతాళ లోకం తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సంఘములు అనగా పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలబడవు. ఇంతటి మహత్తరమైన దశ కల్వరి సిలువలో పునరుత్థానంలో జరిగింది బిడ్డ. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో లేడు, ఈ రాత్రి ఇక్కడ నీ పక్కనే కూర్చొని ఉన్నాడు. కొట్టు ఇంకా గట్టిగా. నా పక్కనే నిలబడి ఉన్నాడు. He stand before me. I have the great experience about my Jesus Christ. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క స్పర్శను నేను చూస్తున్నాను. ఈ రాత్రి యేసు ప్రభు ఇక్కడ నిలబడి ఉండడం నేను చూస్తున్నాను. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క స్పర్శను నా అంతరంగంలో అభిషేకం కలిగి నేను అనుభవిస్తున్నాను. భయపడుకో. ఈ రాత్రి తండ్రి చేత విధించబడిన తీర్పు సకల మానవాళికి పాప క్షమాపణ దయచేయడానికి రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసు సమాధిని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. కొట్టు, పునరుత్థానుడై లేచాడు. 7 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇప్పుడు యేసయ్య రక్తంతో కడగబడిన వారికి తీర్పే లేదు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్య రక్తం చేత కడగబడిన వాడికి, సువార్తను నమ్మిన వాడికి, ఈ రాత్రి బాప్తిసం తీసుకున్న వాడికి, ఇంకా బాప్తిసం కొరకు వాయిదా వేస్తున్నవాడు, మారు మనసు పొంది సంపూర్తిగా యేసుకు హృదయాన్ని ఇచ్చిన వాడికి ఇక తీర్పు ఉండదు. నో మోర్ జడ్జిమెంట్. ఈ రాత్రి ఇంత ప్రేమ కలిగిన దేవుడు, తీర్పు నుంచి నేను తప్పించగలిగిన దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు బిడ్డ. అందరూ లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు అందరం గట్టిగా లేచి నిలబడదాం. yes Lord,
ఓ లా షాబా బాబా కదరా ఓ రాబా రాబా లిఖా రాదా లా బాబా. అందరం ఆకాశం చేతులు పైకెద్దాం. అందరం ఆకాశం చేతులు పైకెద్దాం. అందరం ఒకసారి చేతులు పైకెద్దాం. యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యేసయ్య నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నిన్ను తీర్పులో నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్ని తప్పించడానికి. నీకోసమే యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసయ్యా నేను పాపినయ్యా. యేసయ్యా యేసయ్యా నేను పాపాత్ముడినయ్యా. యేసయ్యా నా మీద మరలా నీ కనికరమైన ఆత్మనుంచు. మరలా నీ కృపా వర్షాన్ని కుమ్మరించు. మరలా నేను పోగొట్టుకున్న అభిషేకాన్ని నాకు దయచేయి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. ఎక్కువ అదుగో యేసయ్య నీకోసం ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నీకోసమే నిలబడి ఉన్నాడు. ఆయన అభిషేకం ఎలా నీ మీదకి రాబోతుంది. యేసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. అది పాపాన్ని కడిగివేయగలిగిన శక్తి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని, జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా 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 యేసయ్యా
అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నా సేవను నడిపే అభిషేకమా. అదిగో దేవుని అభిషేకం, దేవుని అభిషేకం. యేసయ్యా నా అభిషేకమా, అభిషేకమా, నా యేసయ్యా. ఈ రాత్రి దేవుడు నీ బంధకాలు తెంచైపోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ చెరలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రి కట్లు తెగిపోవడం చూస్తున్నారు. చాలా మంది అనారోగ్యం నుంచి బయటికి రాబోతున్నారు. అదిగో అడుగుతున్నా, నువ్వు పోగొట్టుకున్న కృపావరాలు, నువ్వు పోగొట్టుకున్న కృపావరాలు నా యేసయ్యా. ఓ నన్నావరించిన అభిషేకమా. దైవజనుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పరిచర్యను దేవుడు మనలా విస్తరింప చేయబోతున్నాడు. నీ పరిచర్య మనలా తిరిగి పునరుద్ధరించబడుతున్నది. నీ జీవితంలో ఉజ్జీవము ఆగిపోలేదు. ఈ రాత్రి నుంచి ఉజ్జీవము కొనసాగించబడబోతుంది. అదిగో ఉజ్జీవపు అగ్ని జ్వాలలు, ఉజ్జీవపు అగ్ని జ్వాలలు, ఉజ్జీవపు అగ్ని జ్వాలలు నీ సంఘపు మధ్యలోకి రాబోతున్నాయి. నువ్వు పోగొట్టుకున్న విశ్వాసులు తిరిగి మనలా రాబోతున్నారు. నీ ద్వారా దేవుడు ప్రవచనాలు విడుదల చేయబోతున్నాడు. నీ ద్వారా సేవను దేవుడు బలముగా జరిగించబోతున్నాడు. ఏ సమూహం ఎదుటైతే నువ్వు ఓడిపోయావో అదే సమూహం ఎదుట దేవుడు నిన్ను తల ఎత్తి నిలబెట్టబోతున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా, నేడు వారి కన్నుల ఎదుట నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నావు. సేవకుడా, నువ్వు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నావు. సేవకుడా, నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, అన్య జనులకు దేవుడు నిన్ను ఒక వెలుగుగా నియమించి ఉన్నాడు. ఈ రాత్రి నుంచి నువ్వు ఒక వెలుగుగా ఉండబోతున్నావు. ఓ బిడ్డా, నువ్వు ఒక వెలుగుగా మార్చబడబోతున్నావు. అదుగో 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 యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. వెలుగు నీలోకి రాబోతుంది. నిన్ను చూసిన వాళ్ళందరూ ఒక వెలుగుని సాక్ష్యం ఇవ్వబోతున్నారు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడే. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ అనారోగ్యంతో వచ్చి ఉన్నారు. చాలా మంది సమస్యల వలయంతో వచ్చి ఉన్నారు. ఈ రాత్రి పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అనారోగ్యాలలో నుండి ఎప్పుడు బయటకు తీసుకురాబోతున్నాడు. శరీర సంబంధమైనటువంటి చీకటి శక్తుల్లో నుంచి విడుదల కాబోతున్నావు. ఈ రాత్రి ఏ రోగం అయితే నేను పట్టి పీడించిందో ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు విడుదల. చాలా మంది ఇక్కడ గర్భఫలం లేకుండా వచ్చి ఉన్నారు. నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, నువ్వు వచ్చే ఏటాకు సంతతి కలిగిన ఇల్లాలుగా ఉండబోతున్నావు. ఎవరు ఎదుట నీకు పిల్లలు లేరని చెప్పారో వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. ఎవరి మధ్య అయితే ఇల్లు వాకిలు లేకుండా బతికావో, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నారో, ఎవరి ఎదుట ఇల్లు లేకుండా ఉన్నావో, ఎవరి ఎదుట ఇల్లు సరిగా లేకుండా నివసిస్తున్నావో, వచ్చే సంవత్సరానికి దేవుడు నీకు నూతనమైన ఇల్లు ఇవ్వబోతున్నాడు. నూతనమైన గృహాలు ఇవ్వబోతున్నాడు. నూతనమైనటువంటి కృపను నీ జీవితంలో ప్రత్యక్షపరచబోతున్నాడు. తండ్రి హృదయం నొచ్చుకున్నది. ఏదేళ్ళు తండ్రి హృదయం నొచ్చుకున్నది. ఏదైతే తన పిల్లలు చేయకూడదన్నారో అదే చేశారు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి చాలా మంది లైవ్లో దేవుని వాక్యం చూస్తున్నారు. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సొంత పద్ధతుల వల్ల, నీ సొంత క్రియల వల్ల, నీ సొంత ఉపదేశాల వల్ల నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించలేవు. ఇప్పుడు ఆదామవ్వలు అంటున్నారు, అయ్యా మేము దిగంబరులమని తెలుసుకున్నాము. మీకెవరు చెప్పారు దిగంబరులు? మీకెవరు చెప్పారంటే ఆ సర్పం చెప్పింది.
ఈ రాత్రి నువ్వు పాపివన్న విషయం చాలాసార్లు నీకు నీవుగా మర్చిపోతున్నావు. నువ్వు బలహీనతల్లో ఉన్నావన్న విషయం నీకు అర్థం కావట్లేదు. పైపైన భక్తి, పైపైన శక్తి, అంతరంగంలో పాపము, జీవితంలో కట్ల చేత బంధించబడి పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఇక్కడ ఉన్నారు. ఆదాము అవ్వలు ఏ రీతిగా అయితే దాక్కున్నారో అలాగ దాక్కున్న వాళ్ళు ఇక్కడ లేకపోలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ వాక్యం నీ కొరకే ఈ రాత్రి, ఈ వాక్యం దేవుని యొక్క స్వరం ఈ రాత్రి నీ కొరకే వినపడుతుంది బిడ్డ. ఏదైనా తోటలో దేవుని హృదయము పగిలిపోయింది. ఆరంభంలో ఆదిలో తన ఇరువురి పిల్లలు పాపము చేసినందున ఆయన హృదయం అంతా నొచ్చుకున్నది. ఏంటి ఈ పిల్లలు ఇలా తయారయ్యారని ఏడుస్తూ వాళ్ళిద్దరిని దగ్గరికి చేసి ఆ కచ్చడపు ఆకుల్ని తీసేయమన్నాడు. మీ నీతి క్రియల వల్ల మీరు రక్షణ పొందలేరు, మీ యొక్క సొంత నీతిని బట్టి మీరు దేవుని రాజ్యం చేరలేరు, కనుక మీరు ఆ కచ్చడపాకులు తీసేయండి అని చెప్పి సాక్షాత్తు దేవుడే ఆ కచ్చడపాకులను తీసేసి వాళ్ళిద్దరికి చర్మపు చొక్కాయలు తొడిగించి వారిని ఏదేలు నుండి పంపివేసినని రాయబడింది. దేవుడే స్వయముగా చర్మపు చొక్కాలు తొడిగించాడు అని అంటే ఏదేనులో అనాదిలోనే ఒక గొర్రె పిల్ల వారి కొరకు వధించబడినది. ఏదేనులో వారి కొరకై ఒక తీర్పు తీర్చబడి వారి కొరకు ఒక రక్తము చిందించబడింది. అనాదిలో వారి కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని బట్టి, ఆ చిందించబడిన గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి ఆ గొర్రె పిల్ల ఇక్కడ మరుగు చేయబడి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మపు వస్త్రాలను వారి యొక్క దిశ మొల కనబడకుండా వారిద్దరు ధరించుకొని ఏదేనులో నుండి వారిని బయటకు దేవుడు పంపించి వేశాడు. ఇది ఆదిలో దేవుడు మనుషులకు విధించిన మొదటి తీర్పు. ఇప్పుడు మొదటి ఆదామైనటువంటి ఈ ఆదాము ద్వారా భూలోకంలోనికి మరణము వచ్చింది. ఆదాములో నుండి రెండవదిగా శాపం వచ్చింది. ఆదాములో నుండి భూమి మీదకు అనగా శాపమైనటువంటి ముళ్ళన్నీ వచ్చాయి. ఆదాములో నుండి మనుషులకు మరణము సంప్రాప్తించింది. ఇక లోకమంతా మరణము ఏలుబడి చేస్తుంది. మనుషుడు దాసుడుగా పాపానికి అమ్మివేయబడ్డాడు. ఆదాము యొక్క జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. ఆదాము బ్రతికినటువంటి సంవత్సరాలు ఎన్నంటే 930 సంవత్సరాలు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికింది. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికితే ఆదాము యొక్క జీవితంలో 930 సంవత్సరాలు బ్రతికాడు. పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడింది? ఒక దినము దేవుని దృష్టికి 1000 దినాలు. 1000 దినాలు దేవుని దృష్టికి ఒక దినం. అంటే చాలా మంది ఇక్కడ ఒక్క దినము కూడా దేవుని కోసం బ్రతకలేదు. ఒక దినము కూడా దేవుని దృష్టికి 1000 సంవత్సరాలతో సమానంగా ఎవరూ జీవించలేదు. బైబిల్ గ్రంథంలో మెతూషెల ఉన్నాడు. మెతూషెల 956 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత హానోకు ఉన్నాడు. హానోకు కూడా 950 అటు ఇటు మధ్యలో ఆగిపోయాడు. ఆదామైతే 930 సంవత్సరాలు బ్రతికాడు. ఏ ఒక్కరు కూడా 1000 సంవత్సరాల వరకు రాలేకపోయారు. దేవుని దినాన్ని సంతృప్తి చేయలేకపోయారు. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఆదాము తమ జీవితంలో 930 సంవత్సరాలు బ్రతికితే ఆ మిగిలిన 70 సంవత్సరాలే మనం బతుకుతున్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆదాము జీవితంలో మిగిలిపోయాయి చూసావు ఇంకా 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు, అందుకే అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 కూడా లేదు, 70 కూడా లేదు, 50 చాలు. 50 చాలు మరణం మనిషిని కమ్ముకోవడానికి. 50 చాలు మనిషికి మరణానికి తావు ఇవ్వడానికి. 50 చాలు మనుషుడు మరణములోనికి ఈడవబడ్డానికి. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, ఏదేనులో అనగా ఆదిలో దేవుడు ఒక తీర్పు తీర్చి ఆ తీర్పులో నుండి ఆ ఇద్దరు మనుషుల్ని బయటకు పంపించి వేశాడు. మొదటి ఆదాముకు దేవుడే స్వయముగా తీర్పు తీర్చి ఏదేనులో నుండి బయటకు పంపించేసి ఆ జీవవృక్ష ఫలాలు మరలా వెనక్కు వచ్చి తింటాడని ఆ యొక్క అగ్ని ఖడ్గ జ్వాలలను, మహాకెరూబులను ఆ యొక్క ఏదేను తోటలో ఖడ్గ జ్వాలలు నియమించి ఆదామును అక్కడి నుంచి పంపించి వేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆదాము బయటకు వచ్చేసాడు. ఏదేనులో మొదటి తీర్పు విధించబడింది. ఈ తీర్పుకి నేను ఏం పెడుతున్నానంటే ఆదిలో విధించబడిన తీర్పు. ఆదిలో విధించబడిన తీర్పు. రెండవ తీర్పు దయచేసి నోట్ చేసుకోండి అందరూ. రెండవ తీర్పు చాలా చాలా ప్రాముఖ్యమైనది. రెండవ తీర్పు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. తాను జరిగించిన క్రియల చొప్పున. ఇది పరిశుద్ధులకు తీర్పు, అనగా సంఘములో ఉన్న పరిశుద్ధులకు తీర్పు, సేవకులకు తీర్పు, సువార్థికులకు తీర్పు, పాటలు పాడేవారికి తీర్పు, వాక్యం చెప్పేవారికి తీర్పు. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలనని దేవుని వాక్యం చెప్తుంది. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తాను జరిగించిన క్రియల చొప్పున అని రాయబడిందండి. తాను జరిగించిన వాటి చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన, నీ యొక్క నోటితో జరిగించిన, ఒకవేళ కంటి చూపుతో జరిగించిన, ఒకవేళ ఆత్మలో జరిగించిన, ప్రతి వాడు అనగా ఫలాన్ని పొందునట్లు మనమందరము, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి దేవుని కోసం బ్రతుకుతున్నాం అనుకుంటున్నారే, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి వస్తుంది. దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరకు చేరకుండా, దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి చేరకుండా ఎవ్వరూ కూడా దేవుని దగ్గర నుంచి అనగా బహుమతులు తీసుకోకుండా పరలోకములోనికి అడుగు పెట్టలేరు. కొట్టండి చప్పట్లు గట్టిగా యేసేకి, ఇంకా గట్టిగా. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. ఎవరు నిలబడతారు? ₹1 కోటి క్వశ్చన్ ఇది. ఎవరు నిలబడతారు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు నిలబడతారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. ఎందుకు నిలబడతారంటే వారు యేసును ఎరిగి కూడా ఇంకా బహాటముగా యేసును సిలువ వేస్తున్నారు. అంటే వారు భక్తిపరులు కాదు, భక్తిహీనులు కాదు, చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చగా ఉన్నారు. ఈ రాత్రి చాలా మంది చల్లగా లేరు, వెచ్చగా లేరు, నిలువెచ్చగా ఉన్నారు. అందుకే వాక్యంలో రాయబడింది, నువ్వు చల్లగా నువ్వు వెచ్చగా లేవు కనుక, నిలువెచ్చగున్నావు కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఈ రాత్రి చాలా మందికి దేవుడికి అసహ్యమైన జీవితాలు జీవించే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. కొంతమంది బంధకాల చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. కొంతమంది బలహీనతల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఇంకా పాపమును హృదయంలో ఉంచుకొని దేవుడు పరిశుద్ధుడంటూ పైపైన మాటలు చెప్పే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఏ శరీరయు ఆయన ఎదుట తప్పించుకోలేడని వాక్యం చెప్తుంది. ఏ శరీరయు ఆయన ఎదుట తప్పించుకోలేడని వాక్యం చెప్తుంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు అనగా తన యొక్క మహిమతో వచ్చినప్పుడు ఎవని క్రియల ఫలము చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని వాక్యంలో రాయబడింది. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఎవరెవరి క్రియల చొప్పున, నువ్వు సేవకుడు అయితే మరీ మంచిది, నీ సేవా జీవితంలో ఉన్నటువంటి రోషాన్ని మాత్రం చంపకు. పరిస్థితులే మారిపోతున్నా, కుటుంబ పరిస్థితులే మారిపోతున్నా, అనారోగ్యం నిన్ను వెంటాడుతున్నా, ఆవేదనలే వెంటాడుతున్నా, చీకటే నిన్ను అలుముకున్నా, ఒకవేళ అయిన వారిని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఇంకా నిన్ను తిరస్కరిస్తున్నా, ఇంకా నువ్వు తృణీకరించబడుతున్నా, నీకు దేవుడిచ్చిన పిలుపును మరచిపోకు. దేవుడిచ్చిన పిలుపు చాలా పవిత్రమైనది. దేవుడిచ్చిన ప్రత్యక్షత చాలా విశిష్టమైనది. ఆ పిలుపును కానీ ప్రత్యక్షతను కానీ నువ్వు మరిచావో సేవకుడా, నువ్వు గమ్యం చేరలేవు. అందుకే రోమన్స్ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, అనగా దేవుడు పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు అని రాయబడింది. దేవుడు చాలా మందిని సేవకు పిలుస్తున్నాడు. చాలా మందిని సేవకు దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి చాలా మందిని దేవుడు సేవకు పిలుస్తున్నాడు. యవనస్తులు ఈ రాత్రి ప్రత్యేకంగా పేరు పెట్టి దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు. యవనస్తులు దేవునికి కావాలి, నీ యవన ప్రేమ రక్తము దేవునికి కావాలి. ఎందుకంటే తన యవన కాలపు రక్తాన్ని నా యేసు ఈ భూలోకములో చివరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, చివరి రక్త బొట్టు వరకు. ఈ రాత్రి నిజంగా యవనస్తుడా, నీ రక్తము యేసయ్య కొరకు ఇవ్వబడుతుందా? నీ ఆలోచనలు నిజంగా క్రీస్తు కొరకు చెరపట్టబడి సంపూర్ణ పురుషుడిగా మార్చబడ్డానికి యేసయ్య చేతులకి నీ జీవితం వెళ్ళిందా? ఆలోచించండి. పిలుపు నిన్ను వెంబడిస్తుంది, లోకం నిన్ను వెంబడిస్తుంది. దేవుని స్వరం నిన్ను వెంబడిస్తుంది, లోక స్వరం నిన్ను వెంబడిస్తుంది. దేవుని ఆలోచన వెంబడిస్తుంది, శాతాన సంబంధ ఆలోచన వెంబడిస్తుంది. దేవుని క్రియలను వెంబడిస్తున్నాయి, భూ సంబంధికులు వెంబడిస్తున్నాయి. చీకటి నిన్ను వెంబడిస్తుంది, వెలుగు నిన్ను వెంబడిస్తుంది, శరీరం నిన్ను వెంబడిస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇన్ని రకాలలో చిక్కుబడి ఉన్నావు నువ్వు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు గమనించాలి, నువ్వు దేహముతో జరిగించినవి సరే, అవి మంచివైనా చెడ్డవైనా సరే, ఈ రాత్రి నీవు ప్రతిఫలం పొందడానికి క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే రోజు ఒకటి వస్తుంది. నువ్వు సేవను మర్చిపోతే, పిలుపును మర్చిపోతే నీ పరిస్థితి కడుహీనంగా ఉంటుంది. కడుహీనంగా ఉంటుంది.
ఒకవేళ నీకు వయసు అంతా అయిపోయిన తర్వాత నేను చివరి సమయంలో నేను సేవకు వస్తాను, లేకుంటే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత సేవకు వస్తాను, ఒకవేళ నా జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత సేవకు వస్తానంటే నీ సేవా జీవితం ఎవరికి కావాలి బిడ్డ? సగం తాగిన టీ కప్పునే నువ్వు తాగలేనప్పుడు సగం అయిపోయిన జీవితాన్ని నిజంగా యేసయ్య స్వీకరించగలడా? ఆలోచించి చూడండి. ఈ రాత్రి ఇక్కడ అనేక మంది సేవకులు లేపబడబోతున్నారు. యేసయ్య గట్టి హల్లెలూయా చెప్పండి. అనేక మంది సేవకులు లేపబడబోతున్నారు. అనేక మంది సేవకురాండ్రులు లేపబడబోతున్నారు. అనేక మంది సువార్థికులు ఇక్కడ లేపబడబోతున్నారు. అనేక మంది దేవుని కోసం ఒక వైరాగ్యం కలిగి పరిశుద్ధాత్మ మంటతో వారు నింపబడబోతున్నారు. నువ్వు దేవునికి కావాలి. ఈ రాత్రి విశిష్టంగా దేవునికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను, గమనించండి. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది గనుక దేవుడు నిన్ను సేవకు పిలిస్తే ఉన్న పాటను సేవకు సమర్పించుకో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉన్న పాటను సేవకు సమర్పించుకో. నువ్వు సేవ చేయనంత మాత్రాన దేవుని రాజ్యం ఆగిపోదు. నువ్వు సేవను తిరస్కరిస్తే దేవుని పని ఆగిపోదు. నువ్వు సేవకు రాకపోతే దేవుని చిత్తం ఆగిపోదు బిడ్డ, నువ్వు ఆగిపోతావు. నీ ద్వారా జరగవలసిన దేవుని పని నిలిచిపోతుంది. నీ ద్వారా జరగవలసిన దేవుని యొక్క రాజ్య నిర్మాణము ఆగిపోతుంది. గనుక ఈ రాత్రి నీవు దేవుని తీర్పు యొద్దకు రాక మునిపే నీ పిలుపును, నీ ప్రత్యక్షతను గుర్తిరిగి సంపూర్ణంగా యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుదువుగాక. కొంతమంది ఉంటారు, ఎవరిల్లు పరిశుద్ధులు, పిలుపుకు వచ్చిన వాళ్ళు. రెండోది సేవ చేస్తున్న సేవకులు రాత్రింబగలు కష్టపడి సేవ చేస్తుంటారు. వారి జీవితంలో శ్రమ, శోధన ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఒకనాటి ప్రసవ వేదన సరిపోతే నువ్వు ఆ రోజే ప్రయాసపడితే సరిపోతుంది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు జనాంగం కొరకు. ఈ రాత్రి ఇక్కడ చేరుతున్న నీ కొరకు, నా కొరకు ఒక్కరోజు ప్రయాస సరిపోదని దేవుని వాక్యం చెప్తుంది. సేవకుడా, నీ జీవితంలో నువ్వు ఆరంభం నుంచి కష్టపడుతూనే ఉండొచ్చు. ఆరంభం నుండి చాలిన పరిస్థితి ఎన్నుకుంటుండొచ్చు. ఒకవేళ ఆరంభం నుంచి నీ యొక్క సంఘములో చాలా చిన్న కానుకే వస్తుండొచ్చు. ఒకవేళ ఆరంభం నుంచి నీ సంఘములో చాలా కొద్ది మందే ఉండొచ్చు. ఒకవేళ నువ్వు కొద్ది సమూహానికే సేవకుడివై ఉండొచ్చు. ఒకవేళ నువ్వు సంకుచితమైన సేవ చేస్తున్నావని చాలాసార్లు న్యూనత భావంతో చచ్చిపోతుండొచ్చు. భయపడకో. ఈ రాత్రి నువ్వు చేస్తున్న సేవను దేవుడు ఘనపరిచి నీకు బహుమానం ఇచ్చే రోజు ఒకటి రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ సేవను దేవుడు ఘనపరిచే రోజు ఒకటి రాబోతుంది. అందుకే అది కొయ్య చేత కట్టబడింది అయితే అగ్ని చేత నిలబడలేదు. అది గడ్డి చేత కట్టబడిందా, కొయ్య చేత కట్టబడిందా, వెలగలాల చేత కట్టబడిందా, అది బంగారు చేత కట్టబడిందా, శుద్ధ సువర్ణ చేత కట్టబడిందని ఆ దినాన అగ్ని వాటిని పరీక్షిస్తుంది. నేను ఎంతమంది తృణీకరిస్తున్నా, ఎంతమందిని విడిచి వెళ్ళిపోతున్నా, ఎంతమందిని అసహించుకున్నా, ఈ రాత్రి నువ్వు భయపడకో. దేవుని ప్రేమ నిన్ను బ్రతిమలాడి చెప్తుంది. దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించి చెప్తుంది, నీకు ఇవ్వబడిన పిలుపు ప్రత్యేకమైంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నీకు ఇవ్వబడిన అభిషేకం ప్రత్యేకమైంది. నీకు ఇవ్వబడిన సంఘ దర్శనం ప్రత్యేకమైంది. నీకు ఇవ్వబడిన ఆత్మాభిషేకం ఒక ప్రత్యేకమైనది. దాని విషయంలో ఎప్పుడు నువ్వు రాజీ పడకో. రాజీ పడే వాళ్ళని పడని. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా లేచేవారిని లేని. అన్యాయస్తుని ఇంకా అన్యాయంగానే ఉన్ని. పాపం జరిగించేవాడిని ఇంకా నువ్వు పాపం జరిగినిమ్ము. ఒకవేళ నీ మీద ఇంకా నిందలు మోపుతున్న వాడిని నిందలు మోపు నిమ్ము. ఒకవేళ విడిచి వెళ్ళేవాడిని విడిచి వెళ్ళండి. కానీ నా యేసయ్య మాత్రం నీతోనే ఉండి కడ వరకు నీకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించి నీకు బహుమానం ఇచ్చడానికి జీవ కిరీటం నీ తల మీద ఉంచే రోజు ఒకటి రాబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. జీవ కిరీటం నీ తల మీద ఇచ్చే రోజు, జీవ కిరీటం నీ తల మీద పెట్టే రోజు. జీవ కిరీటం నీ తల మీద పెట్టినప్పుడు ఆ అక్షయమైన కిరీటం అదిగో దేవుని యొక్క మహిమ కలిగిన అగ్ని, దేవుని యొక్క మహిమ కలిగిన అగ్ని, బంధకాలు తెంచగలిగిన అగ్ని, బ్రతికించగలిగిన అగ్ని, నేను మరలా మనిషిగా నిలబెట్టగలిగిన అగ్ని. యేసయ్యా నా అభిషేకమా, యేసయ్యా
పడిపోతున్నాయి. దేవుని అభిషేకం, బలమైన అభిషేకం విడుదలవుతుంది. ప్రతి బంధకాలు తెగి పడిపోతున్నాయి. ఆడిమాకులు వెనకొట్టబడుతున్నాయి. నీవేనా అభిషేకము, నీవేనా అభిషేకము, నీవేనా. ఆకాశం వైపు అందరూ చేతులు పైకెద్దాం. దేవదూతలు ఈ రాత్రి మనతో కలిసి ఆరాధిస్తున్నారు. ఈ వేల మంది ప్రజల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా సంచరిస్తున్నాడు. నీవేనా అభిషేకము. ఈ రాత్రి దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి విచారాన్ని కొట్టేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ సమస్యల వలయంలో నుంచి నువ్వు బయటకు రాబోతున్నావు. ఈ రాత్రి నా దేవుని యొక్క శక్తి, నా దేవుని యొక్క మహిమ కలిగిన అభిషేకం నీ జీవితాన్ని మార్చేయబోతుంది. నీ కొరకు దేవుని సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చిన యేసు ఈ రాత్రి దీవించకుండా, ఆశీర్వదించకుండా ఇక్కడి నుంచి వెళ్ళడు. నీ సంఘాన్ని, నీ పరిచర్యను మార్చకుండా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళడు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మా మధ్య నివసిస్తున్నందులకే వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నేను ఈ రుణాన్ని తీర్చలేను. మీరు మా మధ్య నివసిస్తున్నందులకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో నా స్తుతి, ఆరాధన మీకే సమర్పించి ఆరాధించుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా తీసేని మహింపడతాం. అందరితో వాళ్ళందరినీ ఒకసారి కవర్ చేయన్నా. అందరూ కవర్ చేయి గట్టిగా. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపడతాం. గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావంలో ఆరోపించుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరం కూర్చున్నాం. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి అందరం కూర్చున్నాం. ఈ రాత్రి